అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, 23వ కీర్తన మొదటి వచనం నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. మనసు పెట్టి వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక తప్పకుండా మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్న లేఖన భాగాలు మనసు పెట్టి మీరు కూడా చూడాల్సిందిగా, గ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నా. అప్పుడు నేను చెప్పే ఈ సందేశాలు మీకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. మీరు బాగా గ్రహించగలుగుతారు, మీ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఇంకా ఎక్కువ ఆత్మీయంగా ఎదిగి దీవించబడతారు. కనుక బైబిల్ ఉంటే తప్పకుండా తెరవండి, నిర్లక్ష్యం చేయకండి. చదువుకుందాం. 23వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కీర్తన రాసింది దావీదు భక్తుడు. దేవుడు దావీదు భక్తుని చేత అనేక గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు రాయించి కీర్తనల గ్రంథంలో మన కొరకు భద్రపరిచి ఉంచారు. ఈ కీర్తన రాసిన దావీదు భక్తుడు తర్వాత రాజయ్యాడు, తర్వాత చక్రవర్తి అయ్యాడు, గొప్ప గొప్ప పోస్టులన్నీ అధిరోహించాడు. కానీ అతని జీవితం ప్రారంభమైంది మాత్రం గొర్రెల కాపరిగానే. గొర్రెల కాపరి అనగానే ఎక్కువగా చదువుకోని వ్యక్తులు గొర్రెలు కానీ గేదెలు కానీ మేపుకోవటం, కాసుకోవటం మనం చూస్తుంటాం. తన కాలములో తన అన్నయ్యల కంటే, తన ఇంటి వారి కంటే, తన బంధువులందరికంటే దావీదు చదువు విషయంలో కానివ్వండి, లేదా మరే విషయమైన మనుషులు ఎన్నిక చేసే విషయాల్లో దావీదు వెనకబడి ఉన్నాడు. కాబట్టి దావీదు తండ్రి దావీదు అన్నయ్యలందరినీ సౌలు మహారాజు దగ్గర సైన్యంలో సైనికులుగా జాయిన్ చేశాడు. దావీదును మాత్రం గొర్రెల కాపరిగా గొర్రెల దగ్గర అడవిలో వదిలేశాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు తన తండ్రి దృష్టిలో కానివ్వండి, అన్నయ్యల దృష్టిలో కానివ్వండి ఎన్నిక లేనివాడు. బాగా చులకన చేశారు, తృణీకరించారు, చాలా లైట్గా తీసుకున్నారు డేవిడ్ని. ఒకానొక సందర్భంలో అయితే సమూయేలు ప్రవక్తతో దేవుడు అంటాడు, యెష్షయి కుమారులలో ఒకనిని నేను రాజుగా ఎన్నుకున్నా, కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళి నేను ఎవరినైతే ఎన్నుకున్నానో వాడి తల మీద నూనె పోసి రాజుగా అభిషేకించి సమూయేలు అని దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తే, సమూయేలు ప్రవక్త వెళ్ళి యెష్షయితో చెప్తాడు, నీ కుమారులందరినీ నా ముందుకు పంపించు అని. వారిలో ఒకడిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. కనుక నీ కుమారులు ఎంతమంది ఉంటే అంతమందిని నా ముందుకు తీసుకొనిరా యెష్షయి అని చెబితే, ఈ యెష్షయి అనే దావీదు తండ్రి దావీదును తప్ప మిగతా కుమారులందరినీ పిలిపిస్తాడు. మొదట పుట్టిన 7 మందిని పిలిచాడు యెష్షయి, దావీదును మాత్రం పిలవాల. దావీదు 8వ వాడు, కనిష్ట కుమారుడు, ఆఖరి కుమారుడు. ఈ మొదటి 7 ఎందుకు పిలిచాడు, దావీదుని ఎందుకు పిలవలేదంటే, ఇంత చెప్పుకున్నాం కదా, మిగతా వాళ్ళందరూ బహుశా విద్యావంతులు అయి ఉండొచ్చు, రాజుగారి దగ్గర సైన్యంలో పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా మరి చదువుకుని ఉండుంటారు కదండి. దావీదు కంటే కాస్త ఎక్కువ చదువుకున్నారు, దావీదు వాళ్ళందరికంటే తక్కువ చదువుకున్నాడు. అలాగే మొదటి 7 కుమారులు అంటే దావీదు కంటే మొదట పుట్టిన 7 అన్నయ్యలు దావీదు కంటే ఎత్తైన వాళ్ళు, బలమైన వాళ్ళట. కాబట్టి వాళ్ళు సోల్జర్స్గా తీసుకున్నారు. మనం చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి, పొట్టిగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయరు కదా. చాలా మంచి హైట్ ఉండాలి, బలంగా ఉండాలి, పెద్ద చెస్ట్ ఉండాలి, షోల్డర్స్ ఉండాలి, ఇవన్నీ చూస్తారు. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా అంతే. సైనికుడు అంటేనే మరి యుద్ధం చేయాలి, పోరాడాలి. ఒక్కోసారి శత్రువులతో కాకపోయినా స్వదేశంలోనే తిరుగుబాటు చేసిన వ్యక్తులను పట్టుకొని కొట్టాలంటే, వాళ్ళని నేల మీద అరగదొక్కాలంటే వీళ్ళు బలవంతులై ఉండాలి కదా. అయితే దావీదు దగ్గర ఈ బలం లేదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, ఎత్తు లేడు, బలంగా లేడు, అలాగే వాళ్ళలాగా విద్యావంతుడు కూడా కాదు. కాబట్టి వీళ్ళందరూ సైన్యంలో పనిచేస్తుంటే మిగతా అన్నయ్యలు దావీదును మాత్రం గొర్రెల కాపరిగా పెట్టేస్తారు, చాలా లైట్గా తీసుకున్నారు. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఎవరినైతే మనుషులందరూ తృణీకరించి, ఎగతాళి చేసి, చులకన చేసి తృణీకరించారో ఆ దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దావీదు గొర్రెల కాపరిగా గొర్రెలను మేపటం, గొర్రెల్ని నడిపించటం, అలాగే తోడేలు కానీ, ఎలుగుబంట్లు కానీ, సింహాలు కానీ ఎప్పుడైనా వచ్చి ఆ గొర్రెల్ని పట్టుకెళ్ళిపోతుంటే దావీదు తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెగించి వాటిని ఎదిరించి వాటితో పోరాడి కొన్నిసార్లు వాటిని చంపి ఆ గొర్రె పిల్లల్ని కాపాడేవాడట. ఒక మాటలో చెప్పాలంటే దావీదు గొర్రెలు కాసినంత కాలం ఒక్క గొర్రె కూడా పోయి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దావీదు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. ఆనాడు ఎలాగైతే దావీదు
ఎంతో ప్రేమగా ఎంతో బాధ్యతగా తన గొర్రెల్ని కాశాడు. ఒక గొర్రె కూడా పోకుండా, ఒక గొర్రె కూడా నష్టపోకుండా, ఒక గొర్రె కూడా క్రూర మృగాల బారిన పడి నాశనం కాకుండా ఆనాడు దావీదు మంచి గొర్రెల కాపరిగా ఎలాగైతే ఉన్నాడో ఈనాడు యేసు ప్రభు కూడా తన ప్రజలను, తన యందు విశ్వాసం ఉంచిన తన భక్తులను, తన పిల్లలను అంతే ప్రేమగా, ఇంకా బాధ్యతగా ఆయన కాస్తున్నాడు, ఆయన మేపుతున్నాడు. ఒక మంచి గొర్రెల కాపరి ఎలాగైతే తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పణంగా పెడతాడో, యేసుక్రీస్తు అలాగే తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఆనాడు దావీదు దగ్గర ఉన్న గొర్రెలు చాలా అదృష్టవంతులైన గొర్రెలు అన్నమాట, లక్కీ గొర్రెలు అన్నమాట. దావీదు దగ్గర ఉంటే, దావీదు నాయకత్వంలో ఉంటే, దావీదు నడిపింపులో ఉంటే, దావీదు మేపుతూ ఉంటే కనుక వాటికి మంచి ఆహారం అందుతుంది. మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడండి? ఎక్కడ ఎక్కువ మేత ఉందో అక్కడికి గొర్రెల్ని తోలికెళ్తాడు కదా. గొర్రెలకి తెలుసా ఎక్కడ మేత ఉందో, ఎక్కడ మేత లేదో, ఎక్కడ క్రూర మృగాలు ఉన్నాయో, ఏ వైపు నుంచి క్రూర మృగాలు దాడి చేస్తాయో వాటికి తెలియదు కదా. కాబట్టి అవి చెల్లా చెదరైపోతుంటే గొర్రెల కాపరి చేతిలో ఒక దుడ్డు కర్ర ఉంటుంది, ఒక స్టాఫ్ ఉంటుంది. వాటిని కొట్టి చంపడానికి కాదు, ఆ స్టాఫ్ 2 రకాలుగా గొర్రెల కాపరి వాడతాడు. ఒకటేమో క్రూర మృగాలను కొట్టి చంపడానికి, తరిమి తోలేయడానికి అంత బలంగా ఉంటుంది ఆ కర్ర. అట్ ద సేమ్ టైం ఆ కర్రని గొర్రెల దగ్గరకు వచ్చేసరికి మృదువుగా వాటిని తోలడానికి, వాటిని కొట్టి చంపడానికి కాదు. గట్టిగా కొడితే గొర్రె చచ్చిపోతుంది, దాని కాలు ఇరిగిపోతుంది, చాలా డెలికేట్గా ఉంటుంది దాని తల కానీ కాలు కానీ. తెలుసండి, గమనించండి. ఒకటే కర్ర క్రూర మృగాలనేమో కొట్టి చంపడానికి, తరమడానికి, అదే కర్ర డెలికేట్గా ఉన్న గొర్రెలనేమో ప్రేమగా నడిపించడానికి, సరైన దారిలో తోలడానికి గొర్రెల కాపరి వాడతాడు కదా. అలాగే దేవుడు కూడా తన యందు భయభక్తులు ఉంచిన తన ప్రజలను, తన పిల్లలను ఎంతో ప్రేమగా ఆయన చేరదీస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు. మనుషులకి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు. మనందరం దేవుడిని నమ్ముకున్నప్పటికీ నాకంతా తెలుసు, చాలా ఆలోచించి చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నానని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అనేక సందర్భాలలో ఒకప్పుడు మనకి తెలివిగా అనిపించిన నిర్ణయాలు, ఏదైతే ఒకప్పుడు మనకి చాలా తెలివిగా, చాలా బాధ్యతగా అనిపించిందో ఆ నిర్ణయం కొన్నేళ్ల తర్వాత మనకి చాలా చెత్త నిర్ణయంగా అనిపిస్తుంటుంది. గమనించండి, ఎందుకు ఆ రోజు అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నానా, ఎందుకు పలానా రోజు పలానా దాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టానా, ఆ డబ్బు అంతా మట్టిలో పోసినట్టు అయిపోయింది, ఆ డబ్బు వేస్ట్ అయినట్టే కదా. కానీ ఈరోజు మనకు అది వేస్ట్ అయిన డబ్బుగా అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు దేని కొరకైతే మనం ఖర్చు పెట్టామో ఇప్పుడు వేస్ట్ అనుకుంటున్నాం, అది చాలా ఇంపార్టెంట్ అని, చాలా వాల్యుబుల్ అని, చాలా అత్యవసరం అని మనం భావించాం కదా. ఇలా చూస్తూ పోతే డబ్బు విషయం కానివ్వండి, మన లైఫ్లో అన్ని ఏరియాల్లో మన తెలివి మనల్ని అడ్డంగా నిలువులో ముంచేస్తుంది. తెలుసండి, అదే దేవుని నాయకత్వంలో ఉంటే, దేవుడు మనల్ని నడిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, దేవుని వాక్యం చేత మనం ప్రేరేపించబడుతూ, నడిపించబడుతూ, నిర్ణయాలు తీసుకుంటూ, మాట్లాడుతూ కనుక ఉంటే ఎన్నేళ్ల తర్వాత అయినా మన నిర్ణయాలు మనల్ని ముంచేయవు, మనల్ని మోసం చేయవు. ఎందుకంటే ఆ ప్రతి నిర్ణయం వెనక దేవుని వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్లుగా దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నాడు. దేవుని నాయకత్వం లేని ప్రజలు ఉంటారు చూసారా, ఎవరి లైఫ్లో అయితే దేవుని పెత్తనం ఉండదో, దేవుని ప్రమేయం పాత్ర ఉండదో, దేవుడు నడిపించడో, దేవునికి చోటు ఉండదో, వాళ్ళు చాలా పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో ఒక కొదువ, ఒక కొరత, ఒక కరువు ఉంటూనే ఉంటుంది. చాలా డబ్బు సంపాదించినా, వాళ్ళు అనుకున్నంత డబ్బు పోగేసినా కూడా ఇంకా ఏదో వెలితి, సంతోషం లేకపోవటం, నెమ్మది లేకపోవటం, ఏక మనస్సు లేకపోవటం. ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం చెప్పండి? భార్యాభర్తల మధ్యలో ఏక మనస్సు లేకపోతే, భార్య భర్తను గౌరవించకపోతే, భర్త భార్యని ప్రేమించకపోతే, వీళ్ళిద్దరికీ ఏక మనస్సు లేకపోతే, తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా ఏక మనస్సు లేకపోయినా, అన్నదమ్ముల మధ్య ఏక మనస్సు లేకపోయినా, ఇక చెప్పుకోవడానికి ఎంత ఆస్తులున్నా ఇక వాళ్ళు లోటులో ఉన్నట్టే కదండి. అయితే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
యెహోవా నా కాపరి. కాపరి అంటే నాయకుడు, నడిపించేవాడు, దండించేవాడు, సరిచేసేవాడు, క్రమశిక్షణలో పెట్టేవాడు. కొన్నిసార్లు గొర్రెలు త్రోవ తప్పిపోతుంటే కాపరి వాటిని సరైన దారిలో నడిపిస్తాడు. ఈ 2వ వచనంలో దావీదు అంటున్నాడు చూడండి, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పచ్చిక గల చోట్ల అంటే ఎక్కడ వాటికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుందో అక్కడికే నన్ను దేవుడు నడిపిస్తున్నాడు అంటున్నాడు. ఇంత చెప్పుకున్నాం కదా, మన తెలివి, మన అనుభవాలు, మన ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు, మన సొంత వాళ్ళు ఇచ్చే సలహాలు, కులస్తులు ఇచ్చే సలహాలు, మన పిల్లలు ఇచ్చే సలహాలు, మన వాళ్ళు అనబడ్డ వాళ్ళు, మన దృష్టిలో వాళ్ళే మేధావులు, వాళ్ళకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరని చెప్పి వాళ్ళ సలహాలు అడుగుతాం. వాళ్ళ సలహా తీసుకొని చేస్తే చాలా సందర్భాలలో మనకు అది తెలివి కాదని, తెలివి తక్కువతనమని, అక్కడ అంత సీన్ లేదని అర్థమవుతుంటుంది. అయితే దేవుని నడిపింపులో మనం ఉన్నప్పుడండి ఆయన ఏది ఉత్తమమో, ఏది మెరుగైందో మనకి దాని వైపు నడిపిస్తాడు. దేవుని నడిపింపు ఎలా ఉంటుందంటే మీతో పంచుకోవాలి నా అనుభవాన్ని. అనేక సందర్భాలలో నేనేదో చేద్దామనుకుంటే దేవుడు అది చేయకుండా నన్ను బలవంతంగా ఆపటం నేను గమనించాను. దేవుడు ఆపకపోతే నేను ఖచ్చితంగా ఆ పని చేసేవాడిని, ఆ దారిలో వెళ్ళేవాడిని, ఆ నిర్ణయం తీసుకునేవాడిని. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ దారి సరైనది కాదు నాన్న, నువ్వు అటు వెళ్ళకూడదు, ఆ నిర్ణయం నీకు సరైనది కాదు అని నన్ను బలవంతంగా ఆపుతున్నాడు. నేను ఆగకపోతే దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను వెళ్దామనుకున్న ఆ దారిని మూసేస్తున్నాడు ఆయన. ఎంత బలంగా దేవుడు రాంగ్ రూట్లోకి వెళ్ళకుండా నన్ను ఆపుతున్నాడంటే ముందు ఆయన నన్ను ఆపే ప్రయత్నం చేస్తే నేను అది గుర్తుపట్టకుండా దేవుడు నన్ను ఆపుతున్నాడని మొండిగా వెళ్దాం అనుకుంటే నేను వెళ్ళకుండా ఆ దారులని దేవుడు బ్లాక్ చేస్తున్నాడు. ఒకే దారి ఇంకా దేవుడు నాకు ఉంచుతున్నాడు. అప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఒక దారి కూడా నేను వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఇక ఏ దారి లేదు, ఇక నాకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఎటు వెళ్దామంటే అటు ఆటంకాలు. దేవుడు ఆపుతున్నాడని అర్థమవుతుంది నాకు. నా తెలివి పనికి రావట్లా, నా అనుభవం పనికి రావట్లా. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడే పూనుకొని అడ్డగిస్తే నరమాతృలు ఏం చేయగలరు చెప్పండి. చాలా సందర్భాలు మనం అంటుంటాం కదా, నా ఓపిక అంతా అయిపోయింది, నా టైం అంతా అయిపోయింది, నా తెలివి అంతా పనికి రాకుండా పోయింది, ఇక దేవుడు ఏం చేస్తే అదే, దేవుడు ఎట్లా నడిపిస్తే అటే అని అంటుంటాం కదా. నిజమే, దేవుడే మనల్ని బలవంతంగా కొన్ని పనులు చేయకుండా, కొన్ని దారుల్లో వెళ్ళకుండా, కొన్ని నిర్ణయాలు అమలు పరచకుండా ఆయన కంకణం కట్టుకొని మొండిగా ఆపుతుంటాడు. ఆ మొండితనం వెనక ప్రేమ, అగాపే ప్రేమ అంటే హద్దులు లేని ప్రేమ ఉంది, ఎల్లలు లేని ప్రేమ ఉంది. మనం నాశనం కాకూడదని ఆయన ఆపుతుంటాడు. మనకేమో అర్థం కాక ఏంటో ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన అయినట్లా, నేను ఎంత అడిగినా దేవుడి పట్ల, నేను వెళ్దాం అనుకుంటే దేవుడే ఆపుతున్నాడు. ఏంటో ఆటంకం మీద ఆటంకం, కష్టం మీద కష్టం. నువ్వే అడ్డగిస్తే ఇక నేను ఎలా ముందుకెళ్ళను ప్రభా, ఎలా వెళ్ళగలను అంటే దేవుడు అంటాడు, నేను ఎందుకు ఆపుతున్నానంటే నువ్వు మూసుకొని ఆగిపోవని నా ఉద్దేశం అనేది దేవుని ఆన్సర్. అది గుర్తుపట్టాలి. దేవుడు నడిపిస్తాడు అనేది ఎంత నిజమో కొన్ని సందర్భాలలో ఆయన అడ్డగిస్తాడు, ఆయన ఆపుతాడు. బిలాము అనే ప్రవక్తను దేవుడు ఆపలేదా చెప్పండి? బిలాముతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళవద్దు, ఇజ్రాయేలీయులు శపించొద్దు, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు దీవించబడ్డ ప్రజలు, నువ్వు వాళ్ళని దీవించాలి తప్ప శపించకూడదని ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ అడిగాడు. తన బహుమానాన్ని దృష్టిలో పెట్టుకొని బారాకు రాజు ఎక్కువ లంచం ఇస్తా అనేసరికి మళ్ళీ వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, ప్రభా ఇజ్రాయేలీయుల్ని శపించద్దన్నావు కదా, నీ నిర్ణయం మార్చుకున్నావా, ఇప్పుడు వెళ్ళమంటావా అంటే దేవుని కోపం వచ్చింది. ఆయన ఒకసారి అవునంటే అవును, కాదంటే కాదు. రోజుకు ఒక మాట మాట్లాడు, ఆయన పూటకో మాట మాట్లాడండి. నేను అవునని చెప్పి వాళ్ళు కాదని అనడు, నిన్న వెళ్ళమని చెప్పి వాళ్ళు ఆగు అని అనడు. ఆయన నిన్న శపించద్దు ఇజ్రాయేలీయుల్ని అనడు అంటే వాళ్ళు కూడా శపించద్దని అర్థం. ఒకసారి వద్దు అని చెప్పాక మళ్ళీ అలా అడుగుతాడు బిలాము. మళ్ళీ అడిగేసరికి దేవుని కోపం వచ్చింది. మనుషులతో డీల్ చేసినట్టు నాతో డీల్ చేస్తున్నాడు. నేను మాట తప్పను కదా, నిర్ణయాన్ని మార్చుకోను కదా, ఎలా అడుగుతున్నాను అని దేవుడు వీడికి బుద్ధి చెప్పాలి బిలాము. కానీ సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళు అనటంలో వెళ్ళు బిడ్డ నీ సంగతి చూస్తా అని వార్నింగ్ అనమాట. బిలాముకు అర్థం కాల. డబ్బు, తల నిండా డబ్బు కోరిక, ధనాపేక్ష. ఈ ధనాపేక్షతో నిండిపోయిన ఉన్నారు చూసారా, వీళ్ళకి డబ్బు తప్ప ఇంకేం కనబడదు. చావు దెబ్బ తినేదాకా, బొక్క బొరలో పడేదాకా, ఉన్న డబ్బు కూడా మొత్తం ఊడ్చుకు పెట్టుకుపోయేదాకా ఎంత చెప్పినా వినరు. సో
బిలాము డబ్బు పిచ్చితో నిండిపోయి ఉన్నాడు. బారాకు రాజు ఇచ్చే అడ్డదారిలో ఇచ్చే బహుమానము, ధనము, లంచము మీద దృష్టి పెట్టాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు వెళ్ళు అంటుంటే దాని అర్థం వెళ్ళొద్దు అనేది దేవుని ఉద్దేశం అనేది గ్రహించే స్థితిలో బిలాము లేడండి. బారాకు రాజు ఇచ్చే డబ్బు కంటే దేవుడు ఎక్కువ డబ్బు ఇవ్వలేడా? సరే, దేవుడు అంతకంటే ఎక్కువ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? నీకు అంత అవసరం లేదు అని అర్థం. చాలా సందర్భాలలో గమనించండి, ఆనాడు బిలాముకైనా ఈనాడు మనకైనా అనేక సందర్భాలలో మనం అడిగినంత దేవుడు ఇవ్వడు, లేదా అడిగింది దేవుడు ఇవ్వడు. దాని అర్థం ఏంటంటే అవసరమని మనం భావించి అడుగుతున్నాం. నీకు అంత అవసరం లేదురా బాబు, నీకెందుకు అని దేవుడు ఆపుతున్నాడు. అనేక సందర్భాలలో మన పిల్లలు తల్లిదండ్రులమైన మనల్ని అడుగుతుంటే, డాడీ నాకు అది కావాలి ఇది కావాలని, వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వం కదా. వాళ్ళు అడిగినవన్నీ కాకుండా వాళ్ళకి ఏది అవసరమో అది అవసరమని భావించి మనం ఇస్తాం కదండి. మనుషులమైన మనమే మన పిల్లలు అడిగినవన్నీ ఇవ్వనప్పుడు, ఏది అవసరమో అదే ఇచ్చినప్పుడు పరలోకపు తండ్రి కూడా అంతే కదా. మనం అడిగినవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకు బాగా తెలుసు. మనల్ని పుట్టించిన దేవుడు మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయనకు బాగా తెలుసు కదా. కాబట్టి అనేక సందర్భాలలో మనం అడిగినా, ఉపవాసం ఉన్నా, ఎంత మొత్తుకున్నా చాలా విషయాలు దేవుడు ఆయన మనకి ఇవ్వడు, ఆపుతుంటాడు. ఆపటం వెనక కూడా దేవుని ప్రేమ ఉంది. ఇస్తే ఏమవుతుందంటే మనం చెడిపోతామేమో, నాశనం అయిపోతామేమో. ఎప్పుడైనా గమనించండి, అవసరానికి మించి ఉన్నది ఏదైనా అది మనిషిని నాశనం చేస్తుంది. కాబట్టి ఎంత అవసరమో అంతే దాచుకోవాలి, అంతే సమకూర్చుకోవాలి. నీ అవసరానికి మించి ఎక్కువ కనుక నువ్వు దాస్తే అది నీది కాదన్నమాట, అది నీ దగ్గర ఉండకూడదు అన్నమాట. అది నిన్ను నాశనం చేస్తుంది. అది నీ నెమ్మదిని తీసేస్తుంది, నీ మనశ్శాంతిని తీసేస్తుంది, నీ ఆరోగ్యాన్ని తీసేస్తుంది, నీ దగ్గర ఉన్న డబ్బును పట్టుకుపోతుంది, ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని పట్టుకుపోతుంది. ఒక భార్య ఉండాలి ఎవరికైనా. ఒక భార్య ఉండగా పరాయి స్త్రీ వ్యామోహంలో అక్రమ సంబంధం పెట్టుకుందాం అనుకుంటే ఏమవుతుందో తెలుసండి? ఈ అక్రమ సంబంధం ఉన్న సక్రమ సంబంధాన్ని కూడా నాశనం చేస్తుంది. భార్య పిల్లలు దూరం అయిపోతారు, లేదా ఒకవేళ వాళ్ళు దూరం కాలేని స్థితిలో ఉన్న వాళ్ళ మనసు ఇరిగిపోతుంది. ఇంట్లో నీకు ప్రేమ దక్కదు. నువ్వు పరాయి స్త్రీని లేదా పరాయి పురుషుణ్ణి, నీ భర్త ఉండగా, నీ భార్య ఉండగా అక్రమ సంబంధం పెట్టుకొని పరాయి వ్యక్తుల వ్యామోహంలో వాళ్ళకి ఎంత ప్రేమ పంచినా, ఎంత డబ్బు పెట్టినా ఏదో ఒకరోజు వాళ్ళు నిన్ను నట్టేట ముంచి వెళ్ళిపోతారు. కాబట్టి సామెత ఉంది కదా, ఉన్నది పోయింది ఉంచుకుంది పోయిందని. అప్పుడు భార్య దగ్గరికి వచ్చి లేదా భర్త దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అంటే వాళ్ళు క్షమించినా కూడా ఒకసారి విరిగిన మనసిక అతకడం చాలా కష్టం కదండి. కాబట్టి ఎంత ఉండాలో అంత ఉండాలి. దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు, చాలు, ఇక భర్తతో బతుకు. ఒక భార్యని ఇచ్చాడు, భార్యతో బతుకు. దేవుడు మనకి ఎంత ఉండాలని న్యాయంగా తన వాక్యములో నిర్దేశించాడో అంతకు మించి కొంత ఎక్కువ ఉన్నా అది మనల్ని అబాసు పాలు చేస్తుంది, అవమానాల పాలు చేస్తుంది, మన నెమ్మదిని, సంతోషాన్ని తీసుకెళ్ళిపోతుంది, దూరం చేసేస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీరు అడిగినంత ధనము దేవుడు ఇవ్వట్లేదంటే అది మీకు అవసరం లేదని అర్థం. అంతే ఇస్తున్నాడు దేవుడు, ఇక మీకు ఎక్కువ రానివ్వట్లేదంటే ఆ డబ్బులోనే మీరు పొదుపు చేసుకోవాలి, మీరు తృప్తిగా బతకడం నేర్చుకోవాలి. పోయిన ఆదివారం చెప్పాను చూడండి, చాలామందికి తృప్తి ఉండదు, అసంతృప్తి జీవులు. ఏమీ లేని నాడు ఏడుస్తారు, దేవుడు అన్ని ఇచ్చాక ఏడుస్తారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఏమీ లేని నాడేమో లేదని ఏడ్చి, దేవుడు అంతా ఇచ్చాక ఇంకెవరితోనే పోల్చుకొని వాళ్ళకున్నంత లేదు కానీ ఏడుస్తారు. ఎంత తప్పండి ఇది కదా. వాళ్ళకిచ్చినట్టు దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? అది వాళ్ళ జీవితం, వాళ్ళు ప్రత్యేకం దేవునికి, నువ్వు ప్రత్యేకం. నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు దేవుడు. ఒకరికి బట్టిన చెప్పు నీకు ఒకరికి పట్టవు కదా. అందరి ఎత్తు ఒకలా ఉండదు, అందరి బట్టలు అందరికీ సరిపోవు. కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో దేవుడు అంత ఇస్తాడు. దేవుడు ఇవ్వట్లేదని చెప్పి మనం అడ్డదారులో పరిగెడితే కనుక బిలాము పరిగెత్తినట్టు. బిలాము ఎందుకు పరిగెత్తాడు? బారాకు రాజు ఇస్తానన్న అధిక డబ్బు కొరకు ఇజ్రాయేలుని శపించడానికి కూడా సిద్ధపడిపోయి ఎందుకు పరిగెత్తాడండి? అతని దగ్గర ఆల్రెడీ చాలా డబ్బు కనుక సమృద్ధిగా ఉండుంటే కనుక బహుశా వెళ్ళేవాడు కాదేమో. కొంతమంది డబ్బు పిచ్చిన వాళ్ళు వెళ్తారనుకోండి, ఎంత ఉన్నా ధనాపేక్ష అంటేనే లేనందుకు ఆత్రపడటం కాదు, డబ్బు గురించి ఆల్రెడీ ఉంది, అయినా ఉన్నదాంతో తృప్తి లేదు, ఇంకా కావాలి. ఆ ఇంకా కావాల్సింది ఇచ్చా కూడా మళ్ళీ ఇంకా కావాలి. ఎంత ఉన్నా నువ్వు తినేది ఎంత? 4 ముద్దలు అన్నం కదా. నీ పొట్ట ఎంత ఉంది? నీ బ్రతుకు ఎంత? ఇవాళ ఉంటే రేపు ఉంటావో లేదో తెలియదు. ఒకవేళ 100 ఏళ్ళు బతికినా ఆ తర్వాత మళ్ళీ దేవుని ముందు నువ్వు వట్టి చేతులతో నిలబడాలి కదా.
కదా. ₹1 నీ వెంట రాదు కదా, నీ పెళ్ళాం పిల్లలు నీ వెంట రారు. ఈ భూమి మీద నువ్వు సమకూర్చిన ఆస్తిపాస్తులు కానీ, చదువులు కానీ, సర్టిఫికెట్లు కానీ ఏది నీ వెంట రాదు. చనిపోయిన తర్వాత దేవుని ఎదుట నిలబడ్డప్పుడు అక్కడ దూతల దగ్గర కానీ, పరలోక వాసుల ఎదుట కానీ, దేవుని దగ్గర కానీ, భూమి మీద నేను ఎన్ని చదువులు చదివానో తెలుసా, నేను ఒక మెరిట్ స్టూడెంట్ని, అంత బాగా చదివా ఎంత బాగా చదివా అంటే ఆ సర్టిఫికెట్ 4 గీసుకోవడం కూడా పనికిరావు. ఇక్కడ చదువు, ఈ భూమి మీద మనం చదివిన చదువులు, ఇక్కడ సమకూర్చిన ఆస్తిపాస్తులు నిత్యత్వములో చెల్లవు. అవి ఎందుకు పనికిరావు. కేవలం ఈ భూమి మీద బతుకుండే కాలం మాత్రమే మనకి అవి ఉపయోగపడేవి. కాబట్టి బ్రతకడానికి సౌకర్యంగా, సుఖంగా, తృప్తిగా, సంతోషంగా బ్రతకడానికి కావలసినంత ఉంచుకొని మిగతాది ఏం చేయాలంటే దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా. అలాగే అనాథల కొరకు, దిక్కులేని వారి కొరకు, బీదల కొరకు ఖర్చు పెట్టాలి. మనం చూస్తే యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చి, ప్రభు నేను అన్నీ చేస్తున్నా, ఇంకా ఏదైనా నాకు కొదువు ఉందా, ఇంకేం చేయాలి చెప్పు నిత్యజీవం పొందడానికి అని అడిగితే యేసయ్య అంటాడు, నీకున్నది అంతా అమ్మి బీదలకు పంచి నువ్వు వచ్చి నన్ను వెంబడించి అంటాడు. వాడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి ఆ మాట వాడికి నచ్చలేదట. వాడు వ్యాకుల పడుతూ, అంటే బాధపడుతూ, దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. డబ్బు ఖర్చు పెట్టాలి దేవుని కొరకు, బీదల కొరకు అంటే చాలామందికి మనోవేదన, దుఃఖం. చాలామంది తెలుసండి, వాళ్ళు దేవునికి ఇవ్వవలసిన దశమభాగం సొమ్ములో కొంత ఇస్తారు, కొంత దాస్తారు, లేదా కొంత మరో పని కొరకు వాడతారు, కొంత బీదల కొరకు వాడతారు. ఇది చాలా తప్పు. సువార్త పని చేసేవాడు సువార్త వలన జీవించాలి అన్నాడు దేవుడు. అంటే దేవుని సేవ చేసేవాడు దేవుని మూలంగానే జీవించాలి. దేవుని పని చేస్తున్నవాడు అంటే ఇక వేరొక పని చేయకుండా బ్రతుకు తెరువు కొరకు, తాను బ్రతకడానికి ఇక ఏ ఉపాధి లేకుండా మొత్తం సమయాన్ని దేవునికి ఇచ్చేసి దేవుని సేవ మీద ఆధారపడి బ్రతుకుతున్న ఒక దైవజనుడు బ్రతకటం ఎలాగంటే సేవ మీద వచ్చే డబ్బుతోనే బతకాలట. మరి దానికి ఒక లెక్కపత్రం ఉంది కదా, బైబిల్లో దేవుడు నియమించాడు కదా 10వ భాగం అని. అంతకంటే ఎక్కువిస్తే పర్వాలేదు, కానీ అందులో తగ్గించి అందులో కొందరు సగం తీసేస్తారు, వాళ్ళ కొరకు వాడుకుంటారు, సగమే దేవుని సేవకుడికి ఇస్తారు. కొంతమంది పావు భాగం ఇస్తారు, కొంతమంది 30వ భాగం ఇస్తారు, మొత్తం ఇవ్వరు. కానీ అందరూ అలా ఉండరు కదా. కొంతమంది ఏమో 10వ భాగం కంటే ఎక్కువే తీసిస్తారు దేవుని సేవ కొరకు. 5,000 ఇవ్వాల్సిన చోట 10,000 ఇస్తారు, 10,000 ఇవ్వాల్సిన చోట 20,000 ఇస్తుంటారు. పేదలై ఉండి కూడా, దీనదశలో ఉండి కూడా ఆశతో ఇలా ఎక్కువ తీసిస్తే దేవుడు మమ్మల్ని కనికరిస్తాడేమో, మమ్మల్ని దీవిస్తాడేమో అనే ఆశతో. సరే, ఏదేమైనా మన దగ్గర ఉండాల్సినంత ఉండాలి. మానవ సంబంధాలైనా, ధనమైనా, ఏదైనా అంతకు మించి ఎక్కువ ఏదైనా మనం ఉంచినా అది నిలబడదు, మిగలదు, అది డ్రైన్ అయిపోతుంది. గ్లాసుడు నీళ్లు మాత్రమే పట్టే ఒక గ్లాసులో మనం 2వ గ్లాసు పోద్దాం అనుకుంటే ఏమవుతుందండి? నిలబడుతుంది ఆ నీళ్లు, మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది కదా, నేలపాలు అయిపోతుంది కదా. అలాగే ఎవరి దగ్గర దేవుడు ఎంత ఉంచాలో అంత ఇస్తున్నాడు. అంతకు మించి మన దగ్గర మనీ కానీ ఇంకేదైనా వస్తుందంటే అది ఇక నిల్వ ఉంచకూడదు, దేవునికి ఇచ్చేయాలి. పాత నిబంధనల గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు మోషేతో అంటాడు, మోసెస్, నేను ఇజ్రాయేలీయులు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నా మాట ఎంత లెక్క చేస్తున్నారో నేను నీకు తెలియజేయాలనుకుంటున్నా. వాళ్ళు ఎంత విధేయత చూపిస్తారో నేను అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకి ఒక పరీక్ష పెడుతున్నా. ఏ రోజు మన్నా ఆ రోజు సమకూర్చుకోవాలి, రేపటి కొరకు, భవిష్యత్తు కొరకు ముందే సమకూర్చుకోవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. మోషే వెళ్ళి చెప్పాడు. దేవునికి లోబడే వాళ్ళందరూ, దేవుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, భయం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్న వాళ్ళంతా ఆ రోజు కొరకు మాత్రమే, ఆ రోజు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కొరకు మాత్రమే మన్నా సమకూర్చుకున్నారు. మన్నా అంటే దేవదూతల ఆహారం, వాళ్ళు తినడానికి దేవుడిచ్చిన ఆహారం. కానీ కొంతమంది గర్విష్ఠులు, అహంకారులు, దేవుడు అలాగే చెప్తాడులే, దైవజనుడు అలాగే చెప్తాడులే, ముందు చూపు ఉండాలి కదా, రేపు ఏదైనా సడన్గా ఏదైనా అయితే మనకి సేవింగ్స్ ఉండాలి కదా అని చెప్పి రేపటి కోసం కూడా ఈరోజే సమకూర్చారట, దాచారట మన్నా. రేపటి రోజు మళ్ళీ దేవుడు మన్నా ఇస్తాడు ఫ్రెష్గా. నిన్నిచ్చిన దేవుడు, ఈరోజు ఇచ్చిన దేవుడు రేపు ఇస్తాడు, ఎల్లుండి ఇస్తాడు. నీకు ఆహారం అవసరమైనంత కాలం ఆయన పంపుతూనే ఉంటాడు. రేపటి రోజు మన్నా కురవకపోతే, దేవుడు ఇవ్వకపోతే అని సందేహించడం దేవుని అవమానించటం కాదా? అది అపనమ్మిక కాదా? అది అవిశ్వాసం కాదా? అది గర్వం కాదా? చెప్పండి. అది గర్వం కాదు బ్రదర్, నా భయం అండి. రేపటి రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కనుక నేను
న్యాయంగా నా దగ్గర ఉండకూడని డబ్బు, దేవుని సొమ్ము, దశమ భాగం కావచ్చు, బీదలకు ఇవ్వాల్సింది కావచ్చు, అది కూడా నా కొరకు దాచేసుకున్నాను బ్రదర్. కొంత తీస్తున్నా, దేవునికి ఇస్తున్నాను, కొంత దేవునికి ఇస్తున్నా, దేవునికి ఇవ్వాల్సింది కూడా అందరు దాచేస్తున్నాను. రేపటి కోసం, ఎల్లుండి కోసం, రాబోయే రోజులలో నా లైఫ్లో ఏదైనా కష్టం వస్తే ఎవరిని అడగాలి నేను? నిజమే, సేవ్ చేసుకోవాలి, తప్పు కాదు. కానీ నీదు కానిది నీ దగ్గర కనుక నువ్వు దాస్తే, దేవునికి ఇవ్వాల్సిన సొమ్ములో కొంత ఇచ్చి కొంత తీయకపోతే అదేం చేస్తుందో తెలుసా? ఆ మిగతా డబ్బును కూడా లాక్కెళ్ళిపోతుంది. చాలామంది వారి రోగాలకి, వారి జబ్బులకి, ఏమండి, వారి ఆపరేషన్లకి, వారి మందులకి వారి ఆదాయం అంతా, వారి జీతం అంతా, వారి సంపాదన అంతా, కష్టార్జితం అంతా ఖర్చు పెట్టేస్తుంటారు. బాధపడుతూ ఉంటారు. ఎందుకని నాకు ఇన్ని జబ్బులు, ఎందుకని నాకు ఇన్ని రోగాలు, ఎందుకని నాకు ఇన్ని అప్పులు? రీజన్ ఏంటి అని అంటే, ఒకప్పుడు వాళ్ళు, లేదా బహుశా ఇప్పుడు కూడా, ఒకప్పుడు తప్పు చేసి తర్వాత బుద్ధొచ్చి తప్పును సరి చేసుకొని ఇప్పుడు దేవుని సొమ్ము దేవునికి, బీదల సొమ్ము బీదలకు ఖర్చు పెడితే బాగానే ఉంటుంది. కానీ కొందరికి బుద్ధి రాదు కదా. దేవుడు ఎన్నిసార్లు శిక్షించినా, ఎంత నష్టపరిచినా, ఎంత కష్టపెట్టినా, ఎన్ని జబ్బులు రోగాలు వరుసపెట్టి గ్యాప్ లేకుండా, విరామము లేకుండా, ఊపిరి తీసుకునే గ్యాప్ లేకుండా, జబ్బు మీద జబ్బు, దెబ్బ మీద దెబ్బ, ఖర్చు మీద ఖర్చు, చాలా సంపాదిస్తారు. మొత్తం మట్టిలో పోసినట్టు వ్యాధుల పారిట మందులకి, డాక్టర్లకి, జబ్బులకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. రీజన్ ఏంటో తెలుసండి? వారి దగ్గర ఉండకూడని దేవుని సొమ్ము, బేదల సొమ్ము వీరి దగ్గర ఉంది. కొంతమంది ఏమో న్యాయంగా ఇవ్వాల్సిన దశమ భాగం డబ్బులు దేవునికి ఇచ్చేస్తారు, కానీ వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఇవ్వరు. వారి పరిచర్యలో, వారి సంఘ కాపరికి కాకుండా కొంత వారి కాపరికి ఇచ్చి కొంత ఇంకెక్కడో ఇస్తారు వెళ్ళి. ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఒక కాంపౌండ్లో ఉన్న చెట్టు దాని కొమ్మలు అవతల కాంపౌండ్లోకి వంగి పండ్లన్నీ ఆ అవతల కాంపౌండ్లోకి ఇస్తుంది అనుకోండి, ఎంత తప్పది. చాలా చెట్లు మనం చూస్తుంటాం, దాని మొదలు, దాని వేర్లు ఏమో ఒక కాంపౌండ్లో ఉంటాయి, ఒక దొడ్లో ఉంటాయి. అది పీల్చుకునే నీరంతా, సారమంతా ఒక భూమిలో, ఒక యజమాని చెందిన భూభాగంలో. కానీ దాని కొమ్మలన్నీ అవతల కాంపౌండ్లోకి, మరొక దొడ్లోకి వంగి వెళ్ళి దానికి ఏమేనూ చేయని మరొక యజమానికి దాన్ని కాపు ఇస్తుంటే, యజమాని ఏం చేస్తాడు? ఆ కొమ్మలు నరికేయడా? ఖచ్చితంగా నరికేస్తారు. నేనైనా మీరైనా అంతే కదండి. గేదెలైనా, కోళ్ళైనా, డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో పెంచుకునేవి, కుక్కలైనా సరే, ఆ వీధిలో ప్రతి ఇంట్లో కోళ్ళు ఉన్నా కూడా సాయంకాలం అయ్యేసరికి, పొద్దుగూకేసరికి ఎవడి కోడి వాడి ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి గుడ్డు పెడుతుంది, ఆ ఇంట్లోనే పొదుగుతుంది, పిల్లలు చేస్తుంది. పాలిచ్చే గేదెలు, ఆవులు కూడా వాటి యజమానులను గుర్తుపడతాయి. రోజంతా గేదెలు తోలికెళ్ళే వాళ్ళు అందరి గేదెలు కలిపి తోలికెళ్తారు. సాయంకాలం అయ్యి ఊర్లోకి వచ్చేసరికి ఎవరి గేదెలు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతాయి. గేదెలకున్న తెలివి, జంతువులకున్న తెలివి, కోళ్ళకున్న తెలివి మనుషులకు లేదంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు గర్విష్ఠులు, అహంకారులు. ఒక పరిచర్యలో వాళ్ళకి భక్తి విత్తనాన్ని దేవుడు వేశాడు, ఒక దైవజనుడిని వాడుకున్నాడు. ఆ దైవజనుడి టైం వీళ్ళ కొరకు ఖర్చు పెట్టాడు. ఏళ్ళ తరబడి వాళ్ళ ఊరు వచ్చాడు, ప్రయాసపడ్డాడు. వాళ్ళకి ఈరోజు నా భక్తి, ఆత్మీయ జీవితం, వాళ్ళ లైఫ్ టర్న్ అవ్వడానికి ఒక దైవజనుడు కారణం. వీళ్ళు దీవించబడ్డాక, స్థిరపడ్డాక వీళ్ళ ఆనందాన్ని, వీళ్ళ సంతోషాన్ని, వీళ్ళ సమృద్ధిని, వీళ్ళ ఆశీర్వాదాలను, వీళ్ళ దశమ భాగాన్ని మొత్తం తీసుకెళ్ళి ఇంకో సంఘంలో ఇస్తుంటారు. ఖచ్చితంగా వాళ్ళ మీద దేవుని శాపం ఉంటుంది. అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, నడిచినంతకాలం నడుస్తుంది. కానీ ఒకానొక టైంలో, మనం ఊహించిన టైంలో, ఏమండి, వీటన్నిటినీ కలిపి దేవుడు లెక్కడుగుతాడు, మొత్తం లెక్కడుగుతాడు, మొత్తం తీసేస్తాడు దేవుడు. ఒకవేళ ఆయన ఆర్థికంగా నష్టపరచకపోయినా ఆ డబ్బు ఉంటుంది, కానీ మీకు నోట్లో నవ్వు ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు. కొంతమంది మొత్తం ఇచ్చేస్తారు వేరే పరిచయలో, కొంతమంది ఏమో కొంత అక్కడ, కొంత ఇక్కడ. ఎంత తప్పది? మీ భార్య ఒకరోజు మీతో కాపురం చేసి మీకు తెలియకుండా మరొకరితో దొంగచాటుగా ఎఫైర్ పెట్టుకుంటే మీరు యాక్సెప్ట్ చేయగలరా? మీ పిల్లలు మిమ్మల్ని మోసం చేస్తే మీరు తట్టుకోగలరా? కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు, మా అబ్బాయి మా మాట వినట్లేదండి, తండ్రికి ఇచ్చే విలువ నాకు ఇవ్వట్లేదండి. దేవుని సేవకుడిగా నీ సగ కాపరికి ఇచ్చే విలువ నువ్వు ఇస్తున్నావా? నీ సగ కాపరిని నువ్వు మోసం చేయట్లేదా? మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయను కదా. నిన్నెంతో ప్రేమించి, నిన్ను దేవునికి అంటుగట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని వికసింపజేసిన ఒక దైవజనుడికి తండ్రికి ఇచ్చే విలువ, మర్యాద, ప్రేమ, గౌరవము నువ్వు ఇవ్వనప్పుడు నీకు దక్కాల్సిన, నీ భార్య వలన దక్కాల్సిన ప్రేమ, నీ భర్త నుండి దక్కాల్సిన ప్రేమ, నీ పిల్లల నుండి నీకు న్యాయంగా దక్కాల్సిన గౌరవం, మర్యాదలు, ప్రేమ, ఆప్యాయతలు
దక్కకుండా దేవుడు ఆపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయినన్నాడు దేవుడు. నువ్వు విత్తన విత్తనాల పంట దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు న్యాయంగా ప్రేమించాల్సిన వ్యక్తులను, గౌరవించాల్సిన వ్యక్తులను ప్రేమించకుండా, గౌరవించకుండా, ఎవరికి ప్రేమ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా ఇంకెవరికో ప్రేమ అందించామనుకోండి, నీకు అందాల్సిన ప్రేమ, న్యాయంగా అందాల్సిన ప్రేమ, విలువ, మర్యాద, ధనము, ఆరోగ్యం ఏది దేవుడు నీకు దక్కనివ్వడు, దూరం చేసేస్తాడు. తర్వాత వచ్చి నా దగ్గర బాధపడుతుంటారు, మా బాబు నన్ను లెక్క చేయట్లా, మా అమ్మాయి మా మాట ఎట్లా తిరగబడుతున్నారంటే, నువ్వు విత్తిన దానికి పంట కోస్తున్నావు అంతే. నీ సంఘ కాపరిని నువ్వు ఏనాడు గౌరవించావు, ఏనాడు మర్యాద ఇచ్చావు? ఎదుటేమో మర్యాదగా నటించి వెనకాలకి వెళ్ళి ఎగతాళిగా మాట్లాడతారు కొంతమంది. పాస్టర్ గారు చూడరు అనుకుంటారు, లేదా ఎవరు చూడరు, ఎవరికి తెలియదు అనుకుంటారు. దేవుడన్నీ చూస్తాడు. కాబట్టి చాలామంది పిల్లలు వారి తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన విలువ, గౌరవం, మర్యాద ఇవ్వట్లా, లెక్క చేయరు. పిల్లలు ఎదిగారే అనే పేరే కానీ, వాళ్ళకు ఉద్యోగం వచ్చిందనే పేరే కానీ, వాళ్ళ నుండి తల్లిదండ్రులకు ఆర్థికంగా కానివ్వండి, ప్రేమ ఆప్యాయతల విషయంలో కానివ్వండి, గౌరవ మర్యాదల విషయంలో కానివ్వండి, ఎలాంటి ఆదరణ ఉండదు. వేరే పిల్లలు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులను చాలా ప్రేమిస్తున్నారు అనుకోండి, గౌరవిస్తున్నారు అనుకోండి, అది చూసి వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు. నా కొడుకు ఎందుకు నన్ను ప్రేమించట్లా, నా కూతురు ఎందుకు నన్ను ప్రేమించట్లా, అందరి పిల్లలు బాగానే వాళ్ళ అమ్మా నాన్నలను ప్రేమిస్తున్నారు, ఆ అమ్మా నాన్నలను చూసుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు తెచ్చిస్తున్నారు, నా కొడుకు ఎందుకు, నా కూతురు ఎందుకు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడే ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఒక క్షణం మొదట దేవుని జ్ఞాపకం చేసుకోండి. దేవుని పట్ల, అలాగే దేవుని మీకు అందించిన మీ పాస్టర్ గారి పట్ల మీరు న్యాయంగా, నమ్మకంగా మీ ప్రేమను అందిస్తున్నారా? ఆయనకు అందించాల్సిన ప్రేమను, గౌరవ మర్యాదలు మీరు అందిస్తున్నారా? లేకపోతే మీరు పోగొట్టుకుంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆనాడు ఇజ్రాయేలీలు ఇలాగే చేశారు. దేవుని మాట మీద తిరగబడ్డారు. ఎంత దాచుకోవాలో అంతే దాచుకోండి, రేపటి కోసం వద్దు, ఎల్లుండి కోసం వద్దు అంటే దేవుడు అంటే లెక్కలేదు, మోషే అంటే లెక్కలేదు. ఎవ్వరికీ తెలియకుండా దొంగచాటుగా రేపటి కోసం, ఎల్లుండి కోసం కూడా ఎక్సెస్ మన్నాని దాచుకున్న కొంతమంది గర్విష్ఠులు ఉన్నారట. ఆ మరుసటి రోజు వాళ్ళు దాచారని ఊర్లో అందరికీ తెలిసిపోయింది. ఎలాగో తెలుసా? నిన్నటి రోజు దాచిన మన్నా మరుసటి రోజుకి కుళ్ళిపోయింది, కంపు కొట్టింది, పురుగులు పట్టాయట. రహస్యంగా ఇంట్లో దాస్తే అది కుళ్ళిపోయి మురుగు వాసన వీధులు అందరికి వచ్చేసింది. ఎక్కడి నుంచి? పంది తెచ్చిన వాసన, పందికొక్కు తెచ్చిన వాసన, ఎలక తెచ్చిన వాసన, కంపు వాసన, అందరూ ముక్కులు పట్టుకొని తిరుగుతుంటే ఊర్లో వాళ్ళకే ముక్కులు మూసుకునేంత కప్పు వస్తుందంటే ఈ దాచినోడికి ఎంత వస్తుందండి ఇంట్లో? వాడికి ఉండగలడా? తిందామని దాచాడు కానీ తినటం తర్వాత సంగతి, తినటం దేవుడు ఎరుగు. ముందు ఆ ఇంట్లో వాడు ఉండకుండా ఇంట్లో నుంచి పారిపోయేంత దుర్గంధం. ఇలా ముక్కు మూసుకొని వాడు దాచిన మన్నాయే అత్యాశకు పోయి గర్వంతో, తిరుగుబాటుతో, అవిధేయతతో వీడు దాచిన ఆ మన్నాని వీడే తీసుకొచ్చి పారేసేలా దేవుడు చేశాడు. దాన్ని దేవుడు కొల్లగొట్టేశాడు, పాడు చేస్తాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడైనా ఈనాడైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, న్యాయ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా మనం ఏదైనా దాయగలం అంతే. కానీ అది దాచిన దానిని మనం అనుభవించాలంటే మాత్రం దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి. కాబట్టి సేవ్ చేయండి, కానీ న్యాయంగా సేవ్ చేసుకోండి. దాచుకోండి. ధనమైన, ఆస్తిపాస్తులైన నీతిమంతుడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును అన్నాడు దేవుడు. పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. నువ్వు నీతిమంతుడు అయితే నీ పిల్లలకి నీ ఆస్తిని ఇవ్వాలి, నీ పిల్లలకు కూడా అది అందేలాగా సమకూర్చాలి. కానీ నువ్వు సమకూరుస్తున్న ఆస్తి న్యాయమైందైనా, అది నీ డబ్బేనా నువ్వు దాస్తుంది? సొమ్మొకటిది సోకొకటిది అంటారు చూసారా? ఇతరులకు చెందాల్సిన ధనాన్ని కనుక నువ్వు దాచితే, నీ పిల్లలకి ఇస్తే అది నీకు మేలవ్వదు, నీ పిల్లలకి మేలవ్వదు. దేవుని సొమ్మును నువ్వు దాచి అది ఆస్తిగా భావించి దాన్ని కనుక నువ్వు నీ పిల్లలకు అందిస్తే అది నువ్వు అనుభవించలేవు, నీ పిల్లలు అనుభవించలేరు. కాబట్టి ఏది నీదో, ఏది నీది కాదో, ఏది దేవునిదో, ఏది పేదలకు చెందిందో నీకు తెలిసి ఉండాలి. తెలియక కాదు, చాలామంది తెలిసే గర్వంతో, అహంకారంతో ఏం కాదులే అని లైట్గా తీసుకుంటారు. కానీ ఏం కాదులే అని ఎందుకు అనుకుంటున్నారో తెలుసా అండి? వారి కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా అప్పటికప్పుడు ఏమీ డ్యామేజ్ జరగట్లా. డ్యామేజ్ అంటే చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నష్టం అంటే కాళ్ళ ఎదుట పెద్ద భూకంపం రావటం, ఆకాశం నుంచి అగ్ని కురవటం అనుకుంటారు. కానీ మన కంటికి కనిపించకపోయినా, నేరుగా అప్పటికప్పుడు పెద్ద నష్టం జరగకపోయినా
ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి మీరు చూసుకుంటే అయ్యో నా టైం వేస్ట్ అయిపోయింది, నా కాలం అంతా వృధా అయిపోయింది, అయ్యో నా డబ్బు పోయింది, అయ్యో నా ఆరోగ్యం పోయింది. ఒక కన్ను పాడైందంటే అది రాత్రికి రాత్రి కన్ను డ్యామేజ్ అవ్వదు. ఒక కిడ్నీ డ్యామేజ్ అయిందంటే అది రాత్రికి రాత్రి డ్యామేజ్ అవ్వదు. అది గుండె కానివ్వండి, శరీరంలో ఏ అవయవమైనా పూర్తిగా ఇది డెడ్ అయ్యే స్టేజ్కి వచ్చిందంటే రాత్రికి రాత్రి అది అవ్వదు. అనేక సంవత్సరాల టైం పట్టింది. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ప్రతి చిన్న వ్యాధి ద్వారా, ప్రతి చిన్న జబ్బు ద్వారా, ప్రతి ఆర్థిక సమస్య ద్వారా, కుటుంబ కలహాలు కానివ్వండి, బయట అవమానాలు కానివ్వండి, బయట గొడవలు కానివ్వండి, వీటన్నిటి ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు తన వైపు. మీరు మారండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా వెళ్ళకూడదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు. దాచుకో, సేవ్ చేసుకో, కానీ నువ్వు అన్యాయంగా సేవ్ చేస్తున్నావు. దేవుని సొమ్మును దాస్తున్నావు. దేవుని సొమ్ముతో నువ్వు ఆస్తి పెంచుకుందాం అనుకుంటున్నావు. అది నీకు చావు దెబ్బే, నీకు అది మూడుతుంది ఖచ్చితంగా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మీరు వెళ్తున్న సంఘాలలో మీ సంఘ కాపరి అంటే మీరు ఎక్కడ దేవుని నమ్ముకున్నారో, ఎక్కడ మీరు బైబిల్ చదవటం నేర్చుకున్నారో, ఎక్కడ ప్రార్థన చేయటం నేర్చుకున్నారో, ఎక్కడ దేవుని ప్రేమించడం నేర్చుకున్నారో, ఎక్కడ దేవునికి భయపడటం మీరు తెలుసుకున్నారో, మీ జీవితం ఎక్కడ మలుపు తిరిగిందో ఆత్మీయంగా, అనేక మంది ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకుని ఉండొచ్చు. కానీ మీ మనస్సాక్షిని అడగండి, దేవుణ్ణి అడగండి. ఎవరు మీ ఆత్మీయ తండ్రి అనగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆయన్ని మీరు బలపరచాలి. మీ ఆదాయంలో 10వ భాగం తీసుకెళ్ళి మీరు ఆయనకి ఇవ్వాలి. మీకు ఎంతమంది పరిచయం ఉన్నా సరే 10వ భాగం అంటే మొత్తం 10వ భాగం. ఎక్కువైతే పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు. రీజన్ ఏంటో తెలుసా? మీరు ఎంత తక్కువ చేస్తారో దానికి అనేక రెట్లు ఎక్కువగా దేవుడు మీకు తక్కువ చేస్తాడు. మనం చేసిన దానికంటే దేవుడట కొలిచి అనేక రెట్లు ఎక్కువ మనకిస్తాడట. అది మంచి అయినా చెడైనా. సో ఆనాడు ఇజ్రాయేలీలు దాచారు కానీ తినలేకపోయారు. కుళ్ళిపోయింది కదా, కంపు వాసన కొట్టింది. వాళ్ళ దుర్బుద్ధి దేవునికి, దైవజనుడికి, సమస్త అక్కడున్న వాళ్ళందరికీ తెలిసిపోయింది, మనుషులందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఈనాడు ఎంతోమంది అడుగుతుంటారు, నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదండి, నా భార్య నన్ను గౌరవించట్లేదండి. నువ్వు గౌరవించావు నీ పాస్టర్ని. ఎంత మొత్తుకున్నా ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదంటే గర్వానికి పోయావు. నీకు దేవుడు గౌరవం మర్యాద దక్కకుండా చేశాడు. ఇప్పుడు బాగుందా? ఇప్పటికైనా మారాలి, అందరూ మారాలి. ఇప్పటికైనా సరే ఎవరెవరైతే లైట్గా తీసుకొని కొంత మాత్రమే దశమభాగం నుంచి దేవునికి ఇచ్చి కొంత వేరే చోట ఇచ్చి లేదా కొంత వాళ్ళు వాడేసుకొని ఇలా చేస్తున్నారో ఇప్పటికైనా ఆ గర్వాన్ని విడిచిపెట్టి మారకపోతే ఏమవుతుందంటే తర్వాత మీ కుటుంబంలో మీకు న్యాయంగా అందవలసిన గౌరవం, ప్రేమ, మర్యాద సమాజంలో కూడా, కుటుంబంలోనే కాదు. కొంతమందికి చూడండి, నేబర్స్ ఎప్పుడు ఏదో ఒక రొచ్చు పేంట దరిద్రం ఉంటుంది. ఎప్పుడు చూసినా గొడవలే. నేబర్స్తో కనుక పీస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి, ఎంత బాగుంటుంది కదా. మనం కష్టకాలం ఉంటే వాళ్ళు సాయం చేస్తారు, మనం వాళ్ళకి సాయం చేయొచ్చు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో పడితే కనుక వాళ్ళు మన క్యారేజీలు మోసుకొస్తారు, మనం వాళ్ళకి సాయం చేయొచ్చు. తోడబుట్టిన అన్నదమ్ముల కంటే ఇంటి పక్కనున్న నైబర్స్ ఇంకా ముఖ్యమని దేవుడే అన్నాడండి. దూరంగా ఉన్న నీ సహోదరుడి కంటే పక్కనున్న నీ పొరుగువాడే నీకు వాసి అంటాడు దేవుడు. వాడే నీకు మేలు అంటాడు దేవుడు. ఈ పొరుగువాడితో నీకు సరైన సంబంధాలు లేకుండా అందరితో గొడవలు, ఊరంతా గొడవలు, సొంతలతో గొడవలు అయిపోయి అందరు తెగతెంపులు చేస్తున్నారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళతో గొడవలు అయిపోయి వాళ్ళు తెగతెంపులు చేస్తున్నారు. పక్కింటితో గొడవ, పనిచేసే చోట గొడవ. ఎందుకు ఇన్ని గొడవలు? ఎందుకు ఇంతమంది సమాధానం లేదు? ఎందుకు ఇన్ని అవమానాలు? నువ్వు మారట్లేదు, నీలో మార్పు లేదు. దేవుడే అవమానాలకు అప్పచెపితే మనల్ని ఇక మనకు గౌరవం దక్కుతుందని చెప్పండి? ఇంటా దక్కదు, బయట దక్కదు కదా. సమాధానాన్ని దేవుడు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధాన కర్త అని యేసయ్యకి ఒక ఉపనామం ఉంది, బిరుదుంది. సమాధాన కర్త అయిన వాడు సమాధానం ఇవ్వకపోతే ఎట్లా సమాధానం దొరుకుతుంది కదా. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు ఆయన. ఆయన స్వస్థపరచకపోతే ఎన్ని గోళీలు మింగుతాం, ఎన్ని ఇంజక్షన్ చేయించుకుంటాం, ఎంతమంది డాక్టర్ చుట్టూ తిరుగుతాం చెప్పండి. బుద్ధి మారాలి, వంకర బుద్ధి మారాలి, అందరి బుద్ధి మారాలి. దేవుని మీద ఆధారపడాలి. యెహోవా నా కాపరి అంటాడు దావీదు. ఆయన నా నాయకుడు, హీఈస్ మై లీడర్, హీఈస్ మై షెపర్డ్. డబ్బు కాదు నా నాయకుడు. కుల పిచ్చి ఉంటుంది చాలామందికి. ఎంత రొచ్చు బుద్ధో. వాళ్ళ కులస్తులను తప్ప ఎవరిని ప్రేమించలేరు. ఇంకా భయంకరమైన కుల పిచ్చి. ఈ కులమే వాళ్ళకి కాపరి. కొందరికి డబ్బు కాపరి, కొందరికేమో వారి బంధువులు, స్నేహితులే కాపరులాగా నడిపిస్తుంటారు. ఏం చేయాలి అని వాళ్ళు అడుగుతారు తప్ప పాస్టర్ గారిని అడగరు. తెలిసిన వాళ్ళని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని, లోక సంబంధులైన వాళ్ళందరిని అడుగుతారు. వాళ్ళు ఇచ్చే లోక సంబంధమైన సలహాలన్నీ తీసుకొని చాలా తెలివిగా ఉందని ఇంప్లిమెంట్ చేస్తారు.
మొత్తం కాలి బూడిదైపోయాక కొన్నేళ్ల తర్వాత వచ్చి, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయండి, మీరు తప్ప మాకు ఎవరున్నారు? ఈ బుద్ధి ఆ తప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎందుకు లేదు? అప్పుడు ఎందుకు అడగల పాస్టర్ గారిని? కొంతమంది పాస్టర్ గారిని అడుగుతారు, బయట వాళ్ళని అడుగుతారు. ఆఖరికి ఎవరు చెప్పింది చేస్తారు తెలుసా? దేవుని వాక్యంతో సంబంధం లేని లోకస్తులు వాళ్ళని అడిగి ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళతో పాటు పాస్టర్ గారు ఒకళ్ళు అయిపోతారు అంతే. అందరితో పాటు పాస్టర్ గారు ఒకళ్ళు. పరలోక జ్ఞానం కలిగిన, వాక్య జ్ఞానం కలిగిన పాస్టర్ గారు ఎంతో, నీకు నీ టీచర్లు, బంధువులు, ఫ్రెండ్స్ కూడా అంతే అయితే నీకు ఇక భవిష్యత్తు ఉండదు. ఇక తెలుసా, ఏది దేవుని చిత్తమో, ఏది వాక్యానుసారమో ఒక దైవజనుడు చెప్పగలడు, కానీ దేవునితో సంబంధం లేని లోకస్తులు చెప్పలేరు కదా. కాబట్టి దావీదుకైతే యెహోవా కాపరి. యెహోవా కాపరి అంటే దావీదు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు. నీ వాక్యము నా పాదములకు దీపం అంటాడు, నా త్రోవకు వెలుగు అంటాడు. వాక్యం నడిపించింది దావీదుని. అర్థమవుతుందండి? దేవుడే నా కాపరి అనుకునే వాళ్ళు దేవుని వాక్యం చేత నడిపించబడాలి. ఏది వాక్యానుసారమో, ఏది వాక్యానుసారం కాదో తేల్చి చెప్పేది, క్లారిటీ ఇచ్చేది నీ సంఘ కాపరి, నీ దైవజనుడు. నువ్వు ఆయన అడగకుండా ఊర్లో వాళ్ళని అడిగితే ఏం ప్రయోజనం? కులస్తుని అడిగి, బంధువులను అడిగి, అక్కని అడిగి, చెల్లిని అడిగి, అన్నయ్యని అడిగి, బంధువుని అడిగి, నీ ఆత్మీయస్థితి తగ్గట్టు వాళ్ళు లేరు. నీకున్న భక్తి వాళ్ళకి లేదు. నీకు సిగ్గు ఉండాలి కదా వాళ్ళు అడగడానికి. ఏమాత్రం సిగ్గుశారం లేకుండా నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ, ఆత్మీయంగా ఉన్న వ్యక్తిని చెప్పుకుంటూ, ఆత్మీయత భక్తి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళ సలహాలు తీసుకుంటే, పెళ్లి దగ్గర, పిల్లల పేర్లు పెట్టే దగ్గర ఏ పేరు పెట్టాలని చెప్పి దేవుని భయం లేని వాళ్ళు అడుగుతారా? పేరే కదా లైట్గా తీసుకోకండి. ఒక పేరులో చాలా ఉంది. దేవుడే అబ్రహాం అనే పేరుని అబ్రహాముగా మార్చాడు, యాకోబు అనే పేరుని ఇజ్రాయేలుగా మార్చాడు. అవునా కదా? మీ పిల్లలకి పెట్టే పేర్లు శాపగ్రస్తమైన పేర్లు, అన్యుల మాదిరిగా తొక్కల పేర్లని పెడుతుంటారు కొంతమంది. ఆ పిల్లలు నాశనం అవ్వడానికి ఆ పేరు కూడా కారణం. గుర్తుపెట్టుకోండి. దరిద్ర పేర్లు పెడతారు, అన్యుల పేర్లు పెడతారు, బైబిల్తో సంబంధం లేని పేర్లు పెడతారు. ఆశీర్వదించబడ్డ పేర్లు బైబిల్ గ్రంథంలో కోటాను కోట్లు ఉండగా, లెక్కలేని ఉండగా, ఈ బైబిల్లోని పేర్లు వద్దంట. ఎందుకని? బైబిల్లోని పేరు పెడితే వీళ్ళు క్రైస్తవులు అందరికీ తెలిసిపోద్దంట. అందరి ఎదుట మేము క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గు. రహస్యంగా బైబిల్ చదువుతారు, రహస్యంగా ప్రార్థన చేసుకుంటారు. ఎక్కడ క్రైస్తవులను తెలిసిపోద్దాం అని చెప్పి అందరి ముందు వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. బాప్తిసం పొంది చర్చికి వచ్చి బైబిల్ చదువుతూ పిల్లలకి పేర్లు పెట్టాల్సి వచ్చినప్పుడు అంతా లోక సంబంధమైన పేర్లు, న్యూట్రల్ పేర్లు పెడతారు. అది హిందూ పేరు కాదండి, క్రిస్టియన్ పేరు కాదండి, మామూలు జనరల్ నేమ్స్ అన్నమాట. పూల పేర్లు పెడతారు, మొక్కల పేర్లు పెడతారు. ఏంటంటే ఎవరికి తెలియకూడదు క్రైస్తవులని. వీళ్ళ మీద దేవుని ఆశీర్వాదం ఉంటుందా? వీళ్ళు శపించబడ్డ వాళ్ళు కాదా? దావీదు అన్నట్టు ఈ దరిద్రులు అనగలరా యెహోవా మా కాపరని? చెప్పండి. దేవుడు వీళ్ళ కాపరిగా ఉంటే వీళ్ళు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు బతుకుతారా? ప్రవక్తల పేర్లు నా పిల్లలకి పెట్టా, జోషువా అని పెద్దోడికి పెట్టా, జెరెమియా అని పిల్లలకి పెట్టా, పిచ్చోడనే పెట్టలేదు. యెహోషువ అనేవాడు గొప్ప భక్తుడు, దేవుని కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన దైవజనుడు, ఒక ప్రవక్త, ఒక వీరుడు, ఒక పరాక్రమశాలి. మోషే స్థానాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. మోషే అసంపూర్ణంగా మిగిలించిన కార్యక్రమాన్ని యెహోషువ సంపూర్ణం చేశాడు. అట్లాంటి ఒక గొప్ప దైవజనుడి పేరు నా కొడుకు, పెద్ద కొడుకు పెట్టా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పిల్లోడిని పిలిచినప్పుడల్లా, నా కొడుకుని నేను పిలిచినా, ఎవరు పిలిచినా సరే, జోషువా అని పిలిచినప్పుడల్లా, జోషువా అంటే ఏంటో కాదండి, జీసస్ అని అర్థం, రక్షకుడు అని అర్థం. యేసు ప్రభుకి జీసస్ అనే పేరు ఉంది కదా, దాని పర్యాయ పదమే జోషువా అంటే. ఆ పేరు పిలిచినప్పుడల్లా ఆశీర్వచనం. అది చిన్న కొడుకు జెరెమియా అని పేరు పెట్టా. నాకు బాగా ప్రియమైన ప్రవక్త ఇర్మియా ప్రవక్త. చాలా చిన్న వయసులో దేవుడు అతని సేవ కొరకు పిలిచాడు. నన్ను అలాగే దేవుడు తన సేవ కొరకు పిలిచాడు. దేవుని సేవ చేయటం ఇర్మియాకి ఇష్టం లేకపోయినా, నేను బాలుడని కదా ప్రభా, నాకు ఇష్టం లేదు ప్రభా, వద్దు ప్రభా అంటే కూడా, నేను బాలుడని నన్ను అనద్దు అని బలవంతంగా ఇర్మియాని దేవుడు తన సేవ కొరకు లాక్కొచ్చాడు. నన్ను అలాగే దేవుడు పిలిచాడు. దేవుని సేవ చేయటం నాకు ఇష్టం లేదు, దేవుడు బలవంత పెట్టి, తొందర పెట్టి, తన్ని మొత్తి లాక్కొచ్చాడు. కాబట్టి బలవంతంగా దేవుని సేవ చేయాల్సి వచ్చింది, ఇష్టం లేకపోయినా. దేవుడు అంటే ప్రేమ ఉంది, దేవుని సేవ అంటే ఇష్టం ఉంది, దేవుని సేవకులకు సాయం చేయటం అంటే నాకు ఇష్టం. కానీ నేనే దేవుని సేవకుడిలా సేవ చేయటం మాత్రం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, మా నాన్నగారికి ఇష్టం లేదు. కానీ అదే దేవునికి ఇష్టమైంది. దేవుని చిత్తానికి తల వంచాల్సి వచ్చింది.
ఆ పేరు ఇర్మియా అనే ప్రవక్త పేరు నా చిన్న కొడుకు పెట్టా. జెర్మియా అని పిలిచినప్పుడల్లా నా కడుపు నిండిపోతుంది, ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి. ది వెయిలింగ్ ప్రాఫెట్ అని ఆయనకు ఒక బిరుదు ఉంది ఇర్మియా ప్రవక్తకి. కన్నీరు కారుస్తూనే ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. తన జీవితం అంతా కన్నీరు గార్చాడు, ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? నాకు తిండి లేదండి, బట్ట లేదండి, పిల్లనివ్వట్లేదండి, పెళ్ళి అవ్వట్లేదండి, ఉద్యోగం లేదండి, వీటి కోసం కాదండి, దేవుని నిమిత్తం ఏడ్చాడు. అయ్యో ఇజ్రాయేలీలు చేతులారా దేవుణ్ణి బాధ పెట్టి తమ గొయ్యి వాళ్ళు దోవుకుంటున్నారే, తమ నాశనాన్ని వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారే, చేతులారా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు, దేవుని నామానికి అవమానాన్ని తెస్తున్నారు, ఇజ్రాయేలు దేశానికి అప్రతిష్ట తెస్తున్నారు, బానిసత్వాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వీళ్ళ గర్వం, అవిధేయత, భక్తిహీనత వలన ఎంత చెప్పినా ఎవడు వినడు, ఎంత చెప్పినా రాజుగారు వినడు, సామాన్య ప్రజలు వినట్లా, ఎవరు మారట్లా. మారండ్రా బాబు అని మొత్తుకుంటున్నా, ఎవరు మారట్లా, ఎవరు వినట్లా. ఇవన్నీ చూస్తూ ఇర్మియా ఏడుస్తూనే దేవుని సేవ చేశాడు. అలాగే వృద్ధుడైపోయాడు, అలాగే చచ్చిపోయాడు. చాలామంది అన్నారు, పోయి ఇర్మియా ప్రవక్త పేరు ఎందుకు పెట్టారు బ్రదర్? తన బ్రతుకంతా అయిపోయింది కదా, మీ చిన్నోడు బ్రతుకంతా ఎడిపోయిపోతుందేమో అని. కాదండి, అలా అవ్వదండి. ఇర్మియా ప్రవక్తకు దేవుడిచ్చిన పిలుపది. గర్విష్ఠులు, అవిధేయులైన వాళ్ళకి ఈ వాక్యాన్ని ప్రకటించమని దేవుడు పిలిచిన పిలుపది. కానీ ఇర్మియా ప్రవక్త ఒక అభిషిక్తుడు, ఒక ఆత్మపూర్ణుడు. మా నాన్నగారి పేరు శామ్యుయల్, సమూయేలు ప్రవక్త పేరు అది. నా పేరు స్టీవెన్ అని మా తాతగారు పెట్టారు. మా తాతగారి పేరు ఏంటంటే తగరం సత్యవేదం శాస్త్రి, టిఎస్ శాస్త్రి అని షార్ట్గా పిలుస్తారు. ఆయన అలా ఫేమస్ అయ్యారు టిఎస్ శాస్త్రి గారి కింద. ఏలూరు టిఎస్ శాస్త్రి గారు అంటే ఒక ఇండియాలోనే కాదండి, వరల్డ్ వైడ్గా అనేక దేశాల్లో ఆయన సుపరిచితుడు. చాలా గొప్ప దైవజనుడు ఆయన, దేవుని సేవకుడుగా ఆయన ఫేమస్ అయ్యాడు. ఆయన ప్రసంగాలకు ఆయన ఫేమస్ అయ్యాడు, ఆయన భక్తి జీవితానికి ఆయన ఫేమస్ అయ్యాడు. ఆయన నన్ను ఎత్తుకొని పెట్టిన పేరు స్టీవెన్ అని. స్టీవెన్ అంటే స్టెఫను అని అర్థం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, స్టెఫను దేవుని కొరకు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, హతసాక్షి అయ్యాడు దేవుని కొరకు, కానీ వెనకకు తగ్గలేదు. అంత మంచి పేరు నాకు పెట్టారు, నేను నా పిల్లలకి పెట్టా. మీరు మీ పిల్లలకి ఎలాంటి పేర్లు పెడుతున్నారు? పిచ్చి పేర్లు, దిక్కుమాలిన పేర్లు, దరిద్ర పేర్లు, శాపగ్రస్తమైన పేర్లు. ఆ పేరులో దేవుని మహిమ ఉండదు, ఆ పేరులో వాక్యం ఉండదు, ఆ పేరులో ఒక ప్రవక్త పేరు ఉండదు. ఏం బ్రతుకులండి ఇవి? దరిద్ర బ్రతుకులు కాదా? మీకెందుకండి బైబిల్, ప్రార్థన, చర్చ్, పాస్టర్? ఇంకా దేవుడు మీతో ఎలా ఉంటాడు చెప్పండి? మీ పిల్లల్ని పిలిచినప్పుడల్లా నేను పెడితే పేర్లు విశ్వాసులకు ఎలాంటి పేర్లు పెడుతున్నాను తెలుసా? ఇజ్రాయేల్ అని ఒక బాబుకు పేరు పెట్టా, వాడు దీవించబడాలని పేరు పెట్టా. వాడి నాన్న బ్రతుకు ఎలా ఉన్నా, తాత బ్రతుకు ఎలా ఉన్నా, వాడు దీవించబడాలి, ఆ కుర్రోడు దీవించబడాలి. ఇజ్రాయేల్ అంటే ఆశీర్వదించబడ్డవాడని అర్థం. చాలామంది ఎగతాళి చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు చూడండి, ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న అరబ్ దేశాలని తొక్కి తోలు చేస్తున్నాను కదా, అందరితో యుద్ధం చేసి ఇజ్రాయెల్ గెలుస్తుంది. ప్రపంచంలో ఇజ్రాయెల్ కంట్రీ దగ్గర ఉన్న టెక్నాలజీ నాడు ఎవరి దగ్గర లేదు. సరే, అలా చెప్తూ పోతే ఇక చాలా టైం అయిపోతుంది. జాగ్రత్తగా ఇప్పటికైనా మార్చగలిగితే మీ పిల్లల పేర్లు మార్చండి. పాపిష్టి పేర్లు పెట్టకండి. ఒక హిందువు పెట్టినట్టు, అనేజనులు పెట్టినట్టు మీరు పెట్టకండి. ముస్లిమ్స్ చూడండి, ఆ పేరైనగానే మనకు అర్థమైపోతుంది. సయ్యద్ మొహమ్మద్ అని, సయ్యద్ అక్బర్ అని, అలీ అని, హుస్సేన్ అని. సిగ్గు శరం లేదా మీకు కనీసం? ఒక ముస్లిం పేరులోనే వాడు ముస్లిం అని తెలిసేలాగా తన కూతురికి, కుమార్తెకి, కొడుకులకి పేర్లు పెడుతుంటే, భాస్కర్ అని, శివ అని, ఇలా రకరకాల హిందూ పేర్లు హిందువులు పెట్టుకుంటుంటే, నువ్వు హిందువు కాదు, నువ్వు ముస్లిము కాదు, నువ్వు ఒక క్రైస్తవుడు అయి ఉండి పేరు వినబడగానే, పేరు పలకగానే మీరు క్రైస్తవులని తెలిసేలాగా మీరు ఎందుకు పెట్టుకోవట్లే పేరు? మీరు సంకర జాతి కాదా? సంకర జాతి అంటే ఏంటో తెలుసా? అది గుర్రం కాదు, ఇది గాడిద కాదు. గుర్రం గాడిద కలిస్తే వచ్చిన క్రాస్ బ్రీడ్ని సంకర జాతి అంటారు. మీలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం దక్కదు. మీ పిల్లలకి మీరు పెట్టే పేర్ల దగ్గర మీ దుర్బుద్ధి, మీ దరిద్ర బుద్ధి, మీ భక్తిహీనత, మీ వంకరతనం, దేవుడంటే ప్రేమ, ఆప్యాయత లేని మీ దరిద్ర బుద్ధికి కనబడుతుంది. ఇప్పటికైనా అలాంటి వాళ్ళు, ఈ వాక్యం వింటున్న వాళ్ళు, క్రైస్తవ పేరు పెట్టుకోండి, మార్చుకోండి. లేకపోతే ఏమవుతుందంటే, మీరు గర్వానికి పోయి కనుక మీరు అలాగే వెళితే కనుక బతికినంతకాలం మీకే బాధ తెలియకపోయినా చచ్చాక దేవుడు మిమ్మల్ని నరకాగ్ని పాలు చేస్తాడు. మనుషుల ఎదుట ఎవడు నన్ను బహిరంగంగా ఒప్పుకోడో వాని గురించి నేను పరలోకములో దూతల ఎదుట నేను కూడా యాక్సెప్ట్ చేయను అంటాడు దేవుడు. యేసు ప్రభువుకు చెందిన వాళ్ళని తెలియకూడదని చెప్పి క్రైస్తవ పేర్లు పెట్టుకోకుండా, బైబిల్ పేర్లు పెట్టుకోకుండా హిందూ పేర్లు పెడతారా?
లేదా నా హిందూ పేరు కాదండి, ఇది క్రిస్టియన్ పేరు కాదండి, జనరల్ నేమ్స్ పెడతారా? ఆ పేరు వెనక దురుద్దేశం లేదా మీది? యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళని ఎవరికి తెలియకూడదు, కానీ యేసుక్రీస్తు రక్షణ మీకు కావాలా? ఎలా దొరుకుతుంది రక్షణ మీకు? చచ్చాక నరకాగ్ని పాలు అవుతారు. గుర్తుపెట్టుకుని, ఈనాడు మనుషుల కొరకు మీరు బతికితే, మనుషులు ఎదుట వాళ్ళ మన్నన కోసం, వాళ్ళ మెప్పు కోసం కనుక మీరు బతికితే, చచ్చాక మీరు పరలోక రాజ్యం చేరరండి. బతుకుండగా దేవుని ఆశీర్వాదం మీకు ఉండదండి. యెహోవా నా కాపరి అనుకున్నప్పుడు ఆయన నీ కాపరని అందరికీ తెలిసేలాగా నీ కొడుకు పేరు పెట్టుకో, కూతురు పేరు పెట్టుకో. అర్థమవుతుందా మీకు? సరే, ఇజ్రాయేలీయులు దేవుని నాయకత్వంలో బ్రతకడానికి ఇష్టం లేని గర్విష్ఠులు దాచుకున్నారు కానీ తినలేకపోయారు. అలాగే బిలాము, దేవుడు ఇజ్రాయేలీయులను దీవించరా బాబు, శపించొద్దు, వాళ్ళు నా ప్రజలని అంత చెప్పాక ఈ బిలాము అధిక డబ్బు కొరకు, అధిక సొమ్ము కొరకు అడ్డదారులు పరిగెత్తాడు, అడ్డదారులు తొక్కటం మొదలెట్టాడు. దేవుడు నీకు ఇవ్వట్లేదంటే నువ్వు అడ్డదారులు పరిగెడతావా? దేవుడు ఇవ్వట్లేదు కాబట్టి దశంభాగం డబ్బులు కొంత నొక్కేసి కొంత కొట్టేసి నువ్వు దాయటం మొదలెడతావా? అది మొత్తం లక్కిపోద్ది నీ ఆరోగ్యాన్ని, డబ్బుని. కాబట్టి బిలాము ఏం సాధించాడు ఆ రోజు? వెళ్ళొద్దని ఒకసారి చెప్పాక మళ్ళీ అడిగాడు, ప్రభా వెళ్ళనా అని. దేవుడు ఈసారి వెళ్ళు అన్నాడు. వెళ్ళమన్నాడు, కానీ దారిలో దేవుడు బిలాముని అడ్డగించాడట. కత్తి దూసిన ఒక దూతని దేవుడు పంపాడు బిలాము తల నరకమని చెప్పి. డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయిన ఈ బిలాముకి దూత కనబడట్లా. గాడిదకి గంత కట్టుకొని గాడిద మీద కూర్చొని వెళ్తుంటే గాడిదకి కనిపించిందట ఆ దూత. కత్తి దూసిన బలవంతుడైన ఒక దేవుని దూత మార్గ మధ్యంలో కనిపించేసరికి గాడిదకి భయం వేసి ముందుకెళ్ళట్లా. బిలామేమో గాడిదని తంతున్నాడు, పట్టుకొని చావు దెబ్బలు కొడుతున్నాడు. ముందుకెళ్ళు అంటుంటే అదే వెనక్కి వెళ్తుంది. ఇంకా గట్టి కొట్టేసరికి గాడిద పక్కన ఉన్న కొండకి లెఫ్ట్కి వెళ్ళిందంట. లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్తుంది, బ్యాక్కి వెళ్తుంది, అది ముందుకు వెళ్ళదు. గట్టిగా లెఫ్ట్కి వెళ్ళేసరికి కొండకి ఢీకొని, రాయికి ఢీకొని బిలాము కాలు గాయపడింది, నొప్పిలేసింది. నీలాంటి గాడిద నేను చంపటమే న్యాయం అని గట్టిగా దానికి తిట్టడం మొదలెట్టాడు. అప్పుడు దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చాడట. ఆ గాడిద మనిషిలాగా మాట్లాడటం ప్రారంభించింది. ఓ బిలాము, నేను నీ దానమైనది మొదలుకొని, నీ గాడిదనైనది మొదలుకొని ఏనాడైనా నీ మీద తిరగబడ్డానా, నీకు అవిధేయత చూపించానా అని అంటే బిలాము ఆన్సర్ ఇస్తున్నాడు, దాంతో మాట్లాడుతున్నాడు. దిగజారిపోయాడు. గాడిద నాతో మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యపడట్లా. కనీసం అప్పుడైనా బుర్ర అలగాలి కదా, అప్పటికైనా అర్థం కావాలి కదండి. ఇదేంటి నిన్నటిదాకా మామూలుగా గాడిదల్లాగా ఉన్న ఈ గాడిద సడన్గా మనిషిలా నాతో మాట్లాడుతుంది ఏంటి అని దాని గురించి ఆలోచించాలి కదా, ఆశ్చర్యపడాలి కదా. ఇవేం తట్టట్లా. లేట్ అయిపోతే ఎక్కడ బారాకు రాజిచ్చి డబ్బు పోగొట్టుకుంటాడు అని చెప్పి డబ్బు పిచ్చితో నిండిపోయినోడు అడ్డదారులో పరిగెడుతున్నాడు. దేవుడు దూతను పంపిస్తున్నా కూడా కనబడట్లేదు. ఇప్పుడు గాడిద హెచ్చరిస్తుంది, ఓ బిలాము, నన్ను ఎందుకు కొట్టావు? నేనేం తప్పు చేశాను చెప్పు. ఎప్పుడైనా నీకు లోబడకుండా ఉన్నానా, నీ దానం అనేది మొదలుకొని అని అంటే, లేదు ఎప్పుడూ లోబడ్డావు, కానీ ఇప్పుడు ఎందుకు లోబడలేదని దాంతో అరుపు చేస్తున్నాడు. దిగజారిపోయాడు. గాడితో సమానంగా మాట్లాడుతున్నాడు. నన్ను ఎందుకు కొట్టావు, ఇంత మంచిదాన్ని అంటే, నేను కొట్టడం ఏంటి, చంపటం కూడా న్యాయమే అని అంటున్నాడు. అప్పుడు దేవుడు బిలాము కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కత్తి దూసిన ఒక దూత కనపడ్డాడట బిలాముకి. సరే అండి, ఈనాడు ఎంతమందో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్ళకి అర్థం కావట్లా. దావీదు మన అందరికీ మాదిరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అంటే కొరత, లోటు, కొదువ, కరువు ఉండదని అర్థం. నాకు ఎంత కావాలో దేవుడు అంత ఇస్తాడని అర్థం. యెహోవా నా కాపరి, ఆయన ఎంత కావాలో అంత ఇస్తాడు నాకు. నువ్వు కావాలనుకున్నంత ఆయన ఇవ్వడు, నువ్వు అడిగినంత ఆయన ఇవ్వడు. ఆయన ఇవ్వట్లేదు. నువ్వు అడ్డదారిలో పరిగెత్తి సమకూరుద్దాం లేదా సేవ్ చేద్దాం అనుకుంటే కనుక ఆయన ఏం చేస్తాడంటే ఉన్నది కూడా తీసేస్తాడు ఆయన. కాబట్టి నాకు లేమి కలుగదు అని అంటాడు దావీదు. దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా నన్ను దీవించు, నువ్వు చెప్పినంత నేను చేస్తున్నా, న్యాయంగా కష్టపడుతున్నా, ఎంత దాయాలో అంత దాస్తున్నా, నువ్వు నన్ను దీవించని ప్రార్థించాలి. దేవుడు ఇస్తాడు. దేవుడు కాపరిగా ఉన్న వాళ్ళందరూ ఇలాగే బ్రతుకుతారు. దేవుడు కాపరిగా లేని వ్యక్తులు ఏం చేస్తారంటే చెప్పుకోవడానికి మాత్రం యెహోవా నా కాపరిని చెప్పుకుంటారు, కానీ డబ్బు పిచ్చితో, లోకాశల పిచ్చితో, శరీరాశల పిచ్చితో, తిండి పిచ్చితో చాలామంది నోరు కంట్రోల్ చేసుకోలేక
రోగాలు తెచ్చుకుంటున్నారండి, జబ్బులు తెచ్చుకుంటున్నారు. తెలుసా? తిండిపోతానంతో తినకూడని వాడిని తిని 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 తెగ తినేసి అడ్డమైన చెత్త ఫుడ్ తిని రుచికి మరిగి అది నోటికి రుచిగా ఉంది కానీ నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎంత చెప్పినా, డాక్టర్లు చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా, వాళ్ళకి సొంతగా తెలిసినా దీన్నే తిండిపోతానం అంటారు. త్రాగుబోతుతనం ఎంత ప్రమాదకరమో తిండిపోతుతనం అంతకంటే ప్రమాదకరం. తెలుసా మీకు? తినకూడని వాడిని తిని 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 శరీరంలోని అవయవాలన్నీ కుళ్ళిపోయేలాగా, బతుకుండగానే చచ్చిపోయేలా తెచ్చుకుంటారు. దీనికి దేవుడు కారకుడు కాదు, దేవుడు బాధ్యుడు కాదు. మనం పుట్టినప్పుడు దేవుడు మనకి మంచి కళ్ళు, మంచి కిడ్నీలు, మంచి గుండె, మంచి ఊపిరితిత్తులు అన్నీ మంచిగా ఇచ్చాడు దేవుడు. మనం మంచి ఆహారం తింటే, మంచిగా బతికితే, దేవుని యందు భయభక్తులు కలిగి పద్ధతిగా తిని పద్ధతిగా బతికితే ఎలకాలం ఆరోగ్యంగానే ఉంటాం. తెలుసా అండి? వయసుతో పాటు వచ్చే బలహీనతలు తప్ప పెద్దగా ఏమి ఉండవు సమస్యలు. 10 ఏళ్ల పిల్లడు ఉన్నంత చురుగ్గా 50 ఏళ్ల వయసులో ఉండలేం కదా. అలా న్యాచురల్గా వచ్చే బలహీనతలు ఉంటాయేమో కానీ కేవలం తిని ఎక్సెస్ తాగి ఎక్కువ పడుకొని ఫిజికల్ యాక్టివిటీ లేక ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాలి ఎంతోమంది అండి. యెహోవా నా కాపరి అనుకునేవాళ్ళు, దేవుని చేత నడిపించబడేవాళ్ళు, దేవుని చేత పోషించబడేవాళ్ళు, దేవుని చేత దీవించబడేవాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారు, ఒక మంచి డిసిప్లైన్డ్ ఫిజికల్ యాక్టివిటీ కలిగి ఉంటారు. సోమరతనం ఉండదు, తిండిపోతనం ఉండదు, తాగుబోతనం ఉండదు, నిద్రపోతనం ఉండదు, పిచ్చివాగుడు వాగేతనం ఉండదు. తెలుసా? తాగుబోతనం ఎంత ప్రమాదకరమో ఈ వాగుబోతనం కూడా అంతే ప్రమాదకరం. అనవసరంగా వాగటం, పనికిమాలిన విషయాలు. నీ బతుకు నువ్వు సరిగ్గా బతికితే సరిపోదా? నీ కొంప నువ్వు సరిగ్గా కట్టుకుంటే సరిపోదా? నీ పిల్లల్ని, నీ ఇల్లు వాకిలి, నీ భర్తని పిల్లల్ని సరిగ్గా కాపాడుకుంటే సరిపోదా? తగుదునమ్మా అని చెప్పి ఊరిలో వాళ్ళకి నేర్పడం మొదలెడతారు చాలామంది. వీళ్ళు చక్కగా బతకరు, వీళ్ళు ఇల్లే సరిగ్గా కట్టుకోరు, నిర్మించుకోరు. వీళ్ళకి రేపు భవిష్యత్తు లేని పరిస్థితులు కొని తెచ్చుకొని ఊళ్ళో వాళ్ళందరి గురించి రన్నింగ్ కామెంటరీ, వాళ్ళు అలా చేయకూడదు, వీళ్ళు ఎలా చేయకూడదు, ఎవరేం చేయాలో మొత్తం వీళ్ళే చెప్తారు. వీళ్ళు ఎలా బతకాలో మాత్రం వీళ్ళకి తెలియదు. వాగుడు కాయితనం, పిచ్చి వాగుడు, లోడ 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 ముసురు తగులుకున్నట్టు పనికి మాలిన దరిద్రులు. నాకు సేవలు ఎంతమంది తగులుతారో నా బుర్ర తింటుంటారు. నువ్వు చర్చకు వచ్చేది, పాస్టర్ గారి దగ్గరకు వచ్చేది నువ్వు నేర్చుకోవడానికి కదా, నువ్వు బాగుపడడానికి, నీ లైఫ్ నువ్వు ఆత్మీయంగా కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి. చర్చకు వచ్చి నేర్చుకోకుండా నాకు నేర్పుదాం ట్రై చేస్తూ ఉంటారు. ఎంత చెప్పినా వినరు, మారరు. గట్టిగా చెప్తే చర్చకి రాకుండా అయిపోతారు. మేము ఇలాగే వాగుతాం, పిచ్చివాగుడు. ఈ నోటి దూల వల్ల వాళ్ళు ఎంతో నష్టపోతుంటారు, అందరికీ నష్టాన్ని కలిగిస్తుంటారు. యెహోవా నా కాపరి అనుకున్నవాడు ఇలా వాగడండి. దేవుడు మాట్లాడుతుంటాడు, మనం వినాలి, మనం ఆచరణలో పెట్టాలి కదా. అలా కాకుండా మనమే ఎల్లప్పుడూ మాట్లాడుతుంటే అందరికీ సలహాలు ఇవ్వటం, అందరికీ నేర్పేయటం, మనకి సంబంధం లేని, మనకు అధికారం లేని చోట అందరి జీవితాలు తొంగి చూడటం, అందరి జీవితాల్లో దూరిపోవటం అవసరం అంటారు. ఇదంతా అంత ఖాళీ ఉందా అసలు? ఉన్న పనులు, ఉన్న బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికే తీరిక, ఓపిక, టైం లేదు కదా. ఎందుకు అనవసరమైన పనులు? దావీదు చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అంటాడు. అన్ని జలముల దగ్గర శాంతి ఉండదు. నీళ్లు తాగడానికి బయలుదేరి వెళితే ఆ నీటిలో మొసళ్ళు ఉంటాయి, జలగలు ఉంటాయి. కాబట్టి చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, యానిమల్ ప్లానెట్లో, డిస్కవరీ ఛానల్లో నీళ్లు తాగడానికి వెళ్ళిన జింకలని మొసలు పట్టుకుంటూ ఉంటాయి. సింహం నుంచి బయటపడ్డ ఒక జింక ఆ మొసలికి ఆహారం అయిపోతుంది. కొన్నిసార్లు సింహాలు, పులులు కూడా మొసల బారిన పడి చచ్చిపోతుంటాయి. నీటిలో మొసలే బలమైంది. అయితే కాపరి ఉన్నప్పుడు ఈ కాపరి ఏం చేస్తాడట? శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడట. అంటే నీ దాహం తీరుతుంది, నీకు ప్రమాదం కూడా ఉండదు. ప్రమాదము లేని ఆశీర్వాదాలు, సమస్య లేని ఆశీర్వాదాలు. తెలుసండి? దాహం తీరాలని నది దగ్గరకో చెరువు దగ్గరకో వెళితే, నీటి మడుగు దగ్గరికి వెళితే అక్కడ మరి కొత్త సమస్య వస్తే ఎలా? అయితే ఈ కాపరి గొర్రెలని శాంతికరమైన జలముల దగ్గరికి, అంటే నీరు ఉధృతంగా ప్రవహించని నది దగ్గరికి కానీ, మొసలు లేని నీటి మడుగు దగ్గరికి కానీ, ఒకవేళ మొసలు ఉంటే వాటిని దూరంగా తరిమేసి ఈ గొర్రెలకి ఎలాంటి ప్రాణహాని లేకుండా అవి నెమ్మదిగా వాటి దప్పిక తీర్చుకునే అవకాశం వాటికి కలిగిస్తాడట. కాపరి ఉంటే ఇన్ని లాభాలు, ఇన్ని ప్రయోజనాలు కదా. కాబట్టి కాపరి లేని బ్రతుకులు ఎంత దారుణంగా ఉంటాయి తెలుసా? యేసుప్రభు అంటాడు,
కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని చెప్పి ఇజ్రాయేలులను చూసి ఆయన జాలి పడ్డాడట. కాపరిలోని గొర్రె బ్రతుకు అధ్వానం అండి, దారుణం అండి. దానికి పచ్చిక గల చోటు పరుండ చేసేవాడు ఎవడు ఉండడు. దానికి ఎక్కడ మంచి ఆరోగ్యవంతమైన ఆహారం దొరుకుతుందో చెప్పేవాడు ఉండడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడు ఉండడు. ఎక్కడికి వెళ్ళినా ప్రమాదాలు, ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా నష్టాలు, కష్టాలు. ఎప్పుడు లేమి ఉంటుంది. ఫైనల్గా ఇది ఒక్కసారి చెప్పి నేను ముగిస్తున్నాను. ఏంటోనండి ఏదో బతుకు, ఏంటోనండి ఎంతకాలం అంటారండి ఈ మాట. దేవుడు ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా, నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను దీవించాడు, నాకు నెమ్మది ఇచ్చాడు. నిజమే, ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కానీ ఒకప్పుడు లేనివన్నీ దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. చాలా ఇచ్చాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చాడని ఎప్పుడు సాక్ష్యం చెప్తారు మీరు? ఎప్పుడు దేవుని హెచ్చిస్తారు? ఎప్పుడు దేవుని మహిమపరుస్తారు? మీ సాక్ష్యంతో కొత్త వారిని, అనేక మందిని ప్రభు దగ్గరికి ఎప్పుడు నడిపిస్తారు? ఇంకా ఈ అసంతృప్తి గూడు కట్టుకుని ఉందంటే, మీరు సంతోషంగా లేరంటే మీకు కాపరి లేడు అని అర్థం. మీకు కాపరి లేడు అని అర్థం, తెలుసా? సో చాలామంది పేరుకే ఈ పరిచర్యకు చెందిన విశ్వాసులు, పేరుకే, కానీ నాకు దూరంగా బ్రతుకుతుంటారు. అంటే ఇక నా కౌన్సిలింగ్ ఉండదు, నా గైడెన్స్ ఉండదు, నా నడిపింపు ఉండదు, నా ప్రార్థన ఉండదు. ఆన్లైన్లో దశమ భాగం డబ్బులు వేసేస్తారు అంతే. ఇక వాళ్ళకి నాకు ఎలాంటిది ఉండదు, బయట వల్ల బతుకుతుంటారు. సో ఇట్లాంటి వాళ్ళు సంతోషంగా ఉండలేరండి, వాళ్ళ వల్ల కాదు. మీకు ఒక సంఘ కాపరి అవసరమనే కదా దేవుడు మీకు ఒక పరిచర్యను, ఒక సంఘాన్ని, ఒక కాపరిని ఇచ్చింది. ఆ కాపరితో మీరే తెగదెంపులు చేసుకోరు. అలాగని ఆ కాపరి వలన దొరికే ప్రయోజనాలు, మేళ్ళు, ఆశీర్వాదాలు కూడా మీరేమీ పొందరు. కాబట్టి పరమందు ఒక కాపరి మనకున్నాడు, పరలోకపు తండ్రి. అలాగే భూమి మీద ఆ తండ్రి దగ్గరికి నడిపించే మరొక సంఘ కాపరిని కూడా, ఒక ఆధ్యాత్మిక కాపరిని కూడా దేవుడు పెట్టాడు. ఇద్దరు కాపరులు కావాలి. ఈ సంఘ కాపరి మిమ్మల్ని పరలోకపు కాపరి దగ్గరికి నడిపిస్తాడు. కాబట్టి కాపరే కదా, ఏం కాదులే అని చెప్పి లైట్గా తీసుకోకండి. మీరే సంఘానికైతే వెళ్తున్నారో ఆ పరిచర్యలో ఆ సంఘ కాపరిని ప్రేమించండి, గౌరవించండి. ఆయనకి చెందవలసిన గౌరవ మర్యాదలు ఇవ్వండి. మీరు గౌరవం తగ్గిస్తే ఆయన గౌరవం ఏం తగ్గదు. కానీ మీకు కోత పెడతాడు దేవుడు, కట్టికి పెడతాడు, సరదా దోల తీరిపోద్ది ఇంకా. కాబట్టి సంఘ కాపరి చెప్పినట్టు వినండి, సంఘ కాపరికి అందుబాటులో ఉండండి. మంచి అయినా చెడైనా మీ సంఘ కాపరితో డిస్కస్ చేయండి. ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు పాస్టర్ గారు మిమ్మల్ని ఏం చేయమంటారు, దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని చిత్తం ఏంటని కౌన్సిలింగ్ తీసుకోండి. తీసుకుంటే మీరు బాగుపడతారు. మీరు బాగుపడితేనే కదా రేపు తిరిగి దేవుని సేవలో ఉపయోగపడేది, దేవునికి మహిమ కలిగేది. రాంగ్ డెసిషన్స్ తీసుకొని, తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీరు ఆర్థికంగా చితికిపోయి మీరు అబాసుపాలై దీనివల్ల మీరు ఏం సాధించినట్టు? దేవునికి ఏం మహిమ, మీకేం ప్రయోజనం చెప్పండి? ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మిగతా విషయాలు వచ్చే ఆదివారం రోజు మీకు అందించే ప్రయత్నం చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.